Good evening, everybody. మరి మీ అందరికీ కూడా మరి శుభ సాయంత్రాలము తెలియజేసుకుంటున్నామండి. It is always a blessing for me to get to see each of you. మరి మీ అందరినీ కూడా మరి ప్రతిసారి నేను చూసినప్పుడల్లా నేను ఎంతో దీవెనగా ఆశీర్వాదకరంగా నేను భావిస్తూ ఉంటాను. Even though I only see one beautiful woman and Pastor Jochen. మరి అందరూ కూడా కెమెరాలు ఆపేశారు, కానీ ఒక 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 సిస్టర్ గారు మాత్రమే కెమెరా ఆన్ చేశారు. ఆవిడకి ప్రత్యేకమైన వందనాలు. I know everybody else wants to hide. మరి అందరూ కూడా మరి ఆ విధంగా కెమెరా ఆన్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. మీరు అందరూ కూడా మరి వాక్యం వింటున్నారో లేదో అర్థం చేసుకోవడానికి అది నాకు ఉపయోగపడుతుంది. మరి డేవిడ్ గారికి వందనాలు, అలాగే జయన్ గారికి కూడా వందనాలు వీడియో ఆన్ చేసినందుకు. You know, when you're hey David. డేవిడ్ గారు వందనాలండి, అయ్య గారు వందనాలు చెప్తున్నారు. వందనాలండి. Hey Samson. మరి జయన్ గారికి కూడా వందనాలు. జయన్ గారు వందనాలు చెప్తున్నారు అయ్య గారు. Let me stop this printer. When you're trying to deliver 4 messages a week that are not overlapping too bad. మరి ఆ యొక్క అయ్యగారు ప్రతి వారము 4 చోట్ల మరి దేవుని వాక్యాన్ని మరి ఈ విధంగా ఆన్లైన్లో ఆయన అందజేస్తూ ఉన్నారు. మరి ఒకసారి చెప్పినటువంటి వాక్యం ఇంకోసారి చెప్పకుండా ప్రయత్నించడానికి ఎంతో కష్టపడుతూ మరి నూతనమైనటువంటి విధంగా వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. మరి ఆ యొక్క ఏం చెప్పారనేటువంటిది మరి ఒక్కోసారి గుర్తుండదు. మరి అన్ని విషయాల్లో చెప్పడం వలన మరి ఒకసారి చెప్పిందే మరలా చెప్పానేమో అని భయపడుతూ ఉంటారు. ఒకవేళ చెప్పిన పరిశుద్ధాత్మదేవుడు మీతో మాట్లాడాలనే విషయం అనేటువంటిది మీరు ఖచ్చితంగా గమనించాలని అయ్యగారు కోరుకుంటూ ఉన్నారు. It's hard for me because I'm not a biblical scholar. మరి ఎందుచేతంటే అయ్యగారు ఏ విధమైనటువంటి ఆ యొక్క మరి ఏదో బైబిల్లో అంతా తెలుసుకున్నటువంటి వ్యక్తి ఏం కాదు. మనలాగే ఆయన కూడా ఒక విశ్వాసి. ఆయన మరి అందుకని ఆయన మరి వాక్యాన్ని ఏదో మరి బాగా మరి ప్రవీణ్యంగా విశదీకరించాలి అనేటువంటిది ఆయనకు రాదు. So I'm just trying to at times look and see what I think the Lord may want to be telling me. మరి నేను చెప్పాలనుకున్నది ఏంటంటే మరి ప్రభువు మరి నేను ఏది కూడా వాక్యం ప్రిపేర్ అయ్యి రారు అయ్యగారు. మరి అక్కడికి మామూలుగా వచ్చి ఏది పరిశుద్ధాత్మ ఏదైతే మనతో చెప్పమని చెప్తాదో అదే విషయాలు ఆయన మనకి చెప్పేవారుగా ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. And I'm looking in 1 Peter today. మరి ఈ రోజు మనము ఆ యొక్క మొదటి పేతురు గ్రంథంలో ఉన్నటువంటి విషయాన్ని మనం చూద్దామండి. And so we're just going to kind of start in the beginning and look at some important scriptures. మరి ఇక్కడ ఉన్నటువంటి ఆ యొక్క గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మీకు అర్థం చేయడానికి ఇంకా కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు నేను తెలియజేస్తాను. It's a hard understanding for us to know about God's election. మరి ఆ యొక్క దేవుని ఏర్పాటు అనేటువంటిది, ఆయన ఎన్నుకోవడం అనేటువంటిది కొన్నిసార్లు మనకి అర్థం కాదు. ఆయన ఎన్నిక చాలా మరి అద్భుతంగా, ఆశ్చర్యంగా, ప్రత్యేకంగా ఉంటుంది. It's hard for me to conceive how God can know the beginning, the middle, and the end, but still be active in my life every day. మరి ఆ యొక్క ప్రభువు మరి మనందరి జీవితాల్లో మన ఆ యొక్క మరి ముందు ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది, రాబోయే కాలంలో కూడా ఏం జరగబోతుంది అనే విషయాలన్నీ తెలిసినప్పటికీ కూడా మరి ఈరోజు ఎలా జరుగుతుంది, ఏం చేయాలనేటువంటిది ఆయన నా జీవితంలో ఆయన ఖచ్చితంగా చేయడానికి ఆయన చేస్తూ ఉంటారు. I don't struggle with it anymore. మరి అందుకనే నేను ఏం చేస్తానంటే
నేను ఏ విధంగా కూడా మరి ఆ యొక్క నా పరిస్థితుల గురించి కానీ నా గురించి కానీ నేను బాధపడేవాడుగా నేను ఉండను. నేను ఎక్కువ చింతపడేవాడుగా నేను ఉండను. ఎందుకంటే అన్నీ ఆయన చేతిలో ఉన్నాను కాబట్టి ఆయనే చూసుకుంటారు. I have come to a peace on how to reconcile God knowing the past from the future, but also loving me every day and listening to my prayers. మరి ఆయన నా దేవుడు, మరి ఆయన సమస్తము ఎరిగి ఉన్నటువంటి దేవుడు అయినప్పటికీ కూడా మరి ఆయన నా జీవితము, మరి ముందు జీవితము, ఇప్పుడు ప్రస్తుత జీవితము, రాబోయే కాల భవిష్యత్తు జీవితం ఆయన ఎరిగి ఉన్నప్పటికీ కూడా నేను ప్రార్థన చేసినప్పుడు నేను చేసే ప్రతి ప్రార్థన ఆయన ఆలకించే దేవుడుగా ఉన్నాడు. ఆయన వాటిని సమాధానం ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. నేను చేసిన ప్రార్థన బట్టి నేను అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా ఆయన అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. You may think of me as the disciples felt. I'm sorry, as the Roman leader thought of Paul when he said, "Paul, you have lost your mind." మరి మనం ఆ యొక్క దేవుని బిడలంగా మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మనం ఆలోచించే విధానం కానీ మనం మాట్లాడే మాటలు కానీ మరి లోకస్తుల యొక్క దృష్టిలో ఎలా ఉంటాయంటే మరి వెర్రివారంలాగా మనం వారికి కనిపిస్తాము. కానీ మరి అది వెర్రితనం కాదు, కానీ అది మన యొక్క విశ్వాసము దేవుని మీద మనం ఆనుకున్నటువంటి దాన్ని బట్టి మనము ఆ విధంగా మనం విశ్వాసపూరితమైన మాటలు మనం మాట్లాడతామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. And this is going back to Acts chapter 26 when Paul is testifying before Agrippa. మరి ఇక్కడ అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము 26వ వచనంలో మనము చూసినట్లయితే ఇక్కడ పౌలు భక్తుడు మరి అగ్రిప్ప రాజు ముందు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన జీవితం యొక్క సాక్ష్యాన్ని ఆయన తెలియజేస్తా ఉన్నాడు. And in verse 24, read 24. మరి 24వ వచనము మరి మనం చదివినట్లయితే మరి అక్కడ చెప్తా ఉన్నారు కదా. నేను చదువుతున్నాను, వినండి. మరియు సమూయేలు మొదలుకొని ఎందరు ప్రవక్తలు ప్రవచించిరో వారందరూ కూడా ఆ దినమును గూర్చి ప్రకటించిరి అని చెప్తా ఉన్నారండి. And then in verse 28, మరి ఆ తర్వాత 28వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ కూడా ఆయన మరి ఏం చెప్తున్నారంటే 28వ వచనంలో ఆయన నాకు జీవ మార్గము తెలిపితిరి, నీ దర్శనం అనుగ్రహించి నన్ను ఉల్లాసంతో నింపెను అని చెప్తా ఉన్నారండి. See, Paul, he didn't understand election either at this point. మరి పౌలు భక్తుడు ఆయన్ని ప్రభు ఎన్నుకున్నటువంటి విధానం ఏదైతే ఉందో దాన్ని ఆయన నాకు ఇప్పటికీ కూడా ఆయన నన్ను ఎందుకు ఎన్నుకున్నాడు అనేటువంటిది నాకు అర్థం కాలేదు అని ఆయన చెప్తా ఉన్నారండి. But he knew he had to testify all the way up to Rome. మరి ఆయనకు తెలుసు మరి ఆయనను మరి ఆ యొక్క రోమా సామ్రాజ్యం అంతా కూడా ఆయనను మరి ప్రభు మహిమార్థము ఆయన నిలబెట్టుకుని ఆయన వాక్యాన్ని ప్రకటింపజేయబోతూ ఉన్నాడు అనేటువంటి విషయం ఆయనకి తెలుసు. And so when I tell you about election in 1 Peter, you're going to say, Steve, you have lost your mind. మరి ఆ యొక్క దాన్ని బట్టి ఆయన ఎన్నుకున్నటువంటి విధానము మరి ఆయన నాలాంటి మరి వెర్రివాణ్ణి, నాలాంటి ఏ యోగ్యత లేనటువంటి వాడిని ఆయన ఎన్నుకున్నారంటే మరి చాలామంది నేను వాక్యం చెప్పేటప్పుడు నేను మాట్లాడుతున్నటువంటి మాటలను బట్టి నీకేమన్నా మతిపోయిందా అనే విధంగా మరి ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నావేంటని చాలామంది నన్ను మాట్లాడే విధంగా నా మాటలు ఉంటాయండి. But please be patient with me and help let the Holy Spirit guide you so we can understand why we have to evangelize. మరి మీరు కూడా నేను మాట్లాడేటువంటి మాటలు మీకు నేను ఏమీ తెలియని వాడిగా నేను మాట్లాడినట్లు నేను అనిపించినా దయచేసి నన్ను ఏమీ అనుకోవద్దు. ఎందుకంటే
నేను చెప్పాలనుకునే ప్రభు కొరకు ఏం చెప్పమంటే అది నేను చెప్పడానికి నేను నిలబడ్డాను కాబట్టి మరి మీరు దయచేసి నన్ను మన్నించి మీరు మరి ఓపికతో వాక్యం వినాలని నేను ఆశపడుతూ ఉన్నాను. Why we have to live as Christ 24 hours a day. మరి మనం రోజులో మరి 24 గంటలు కూడా మరి క్రీస్తుతోనే మనం ఉండాలి, క్రీస్తు సన్నిధిని మనం అనుభవిస్తూ ఉండాలి. మరి ఎల్లప్పుడూ ఆయన నిత్యము ఆయన సన్నిధిని అనుభవించేవారుగా ఉండాలి అని వాక్యం మనకి ఎందుకు బోధించింది అని మనం ఆలోచించినట్లయితే, see, God said in another scripture, he said, I want all men to be saved. మరి ఒక చోట ఆయన వాక్యంలో మరి ఆయన కోరుకున్నటువంటి ఆలోచన ఏంటంటే, ఈ భూమి మీద ఎవ్వరు కూడా నశించిపోవడానికి ఇష్టం లేదు. భూమి మీద మరి జన్మించినటువంటి వారందరూ, భూమి మీద నివసిస్తున్నటువంటి వారందరూ ఏ ఒక్కరు కూడా తప్పిపోకుండా అందరూ అంతటా మారు మనసు పొంది రక్షించబడి పరలోక రాజ్యం చేరుకోవాలి అని ఆయన కోరుకున్నారు. We also have seen in the scripture where God changed his mind. మరి దేవుడు మరి ఆ విధంగా మరి ప్రజలను ఎన్నుకొని పరలోక రాజ్యాన్ని చేరుకోవడానికి మరి వారికి మార్గం ఏర్పాటు చేసి, రక్షణ ప్రణాళికను ఏర్పాటు చేసి వారందరినీ మరి ఆయన రక్షించాలనేటువంటి ఆశ కలిగి ఉన్నారు అనేటువంటిది వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. We saw in the Old Testament where he stopped the sun and made it go backwards on the stairs. మరి పాత నిబంధన గ్రంథంలో మరి ఎలీషా ప్రార్థన చేసినప్పుడు సూర్యుడిని ఆఫ్ చేసి ఒక దినమంతా కూడా మరి సూర్యుడు మరి వెళ్ళిపోకుండా ఆగిపోయే విధంగా తన ప్రజల నిమిత్తము ఆయన అద్భుతం చేసి ఆపినటువంటి దేవుడండి మన దేవుడు. So God is very much alive in our lives and will help us through making the right decisions and following him. మరి అదే దేవుడు మన జీవితాల్లో మరి మనము మంచి నిర్ణయాలు తీసుకోవడానికి మనం ఏ విధంగా మనం ముందుకు సాగాలి, ఏ విధంగా మనం తండ్రితో మనం సమయాన్ని గడిపే విధంగా మన మనస్సులు మరి సిద్ధపరచుకోవాలి, యేసయ్యతో మనం ఎప్పుడు ఈ ప్రతి క్షణము మరి ఆయన్ను కలిగి ఉండే అనుభవం మనం కలిగి ఉండాలని ఆ విధంగా మన మనస్సును సిద్ధపరచుకొని మన యొక్క జీవితాల్లో ఆయన కలిగి మనం జీవించి ముందుకు సాగిపోవాలని ఆయన కోరుకుంటూ ఉన్నారండి. So when we look at creation, you had God the Father, God the Son, and God the Holy Spirit creating all that we see and enjoy. మరి ఈ సృష్టి ప్రారంభాన్ని గురించి మనం ఆలోచించినట్లయితే, సృష్టి ప్రారంభంలో తండ్రి అయినటువంటి దేవుడు, కుమారుడైనటువంటి దేవుడు, పరిశుద్ధాత్ముడైనటువంటి దేవుడు, ఈ ముగ్గురు కూడా మరి జగదుత్పత్తి పునాది వేయబడక ముందు వారు ముగ్గురు కూడా అక్కడ ఉన్నారు అనేటువంటిది వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. And before that creation of the earth, God, the Holy Spirit, and Jesus in heaven knew what was going to happen. మరి ఈ విధంగా మరి మరి భూమికి పునాదులు వేయబడక మునిపే మరి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు మరి జరగబోయేటువంటి వాటన్నిటి నిమిత్తము మరి రాబోయే కాలంలో ఏమేమి జరగబోతున్నాయి అనేటువంటి వాటన్నిటి కొరకు అప్పుడే ఆలోచన కలిగి ఉన్నారు. ఏం చేయాలి, అలా వాటన్నిటి ఆ తర్వాత మరి ఏం జరగబోతుంది, అప్పుడే యేసయ్యను ఈ లోకంలోనికి పంపి ఆ శిలువలో మరణించే విధంగా రక్షణ కార్యం చేయాలి అని ఆ తండ్రి యొక్క ఆలోచనలో ఉందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. Then as the earth was formed and man was created, and I believe the pre-incarnate Jesus Christ walked in the garden with Adam and Eve. మరి అదే సమయంలో మరి ఆదాము అవ్వను సృజించి ఆదాము అవ్వతో మరి ఆయన నడుస్తూ ఉన్నటువంటి సమయంలో ఆ యేసయ్యే వారితో నడిచాడు. మరి ఆయనే మరి రాబోయే కాలంలో ఆదాము తప్పిపోయినప్పుడు పాపము నిమిత్తము ఆ దేవాది దేవుడే మరి సిలువలో బలియాగమైపోయి మనిషికి రావలసినటువంటి శిక్షణ ఆయన అనుభవించి మానవునికి పాపము నుంచి, రోగము నుంచి, మరి అతని యొక్క శాపము నుంచి విడుదల చేయాలని అప్పుడే ఆయన ఆలోచన కలిగి ఆయన ప్రణాళిక వేసి ఉన్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్.
హల్లెలూయా. And as this occurred however many years ago, there was a delegation of duties from God to Jesus and the Holy Spirit. మరి ఈ విధంగా మరి ఆ యొక్క మరి ఆ కార్యము చేయడానికి మరి తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఈ ముగ్గురు కూడా మరి ఆ కార్యం చేయడానికి వారు మరి కలిసి ఆలోచించారు, కలిసి నిర్ణయం తీసుకున్నారు అనేటువంటిది వాక్యములు మనం చూస్తున్నామండి. God's duty was to remain in heaven. మరి ఆయన మరి ప్రభు యొక్క ఆలోచన మరి ఆయన ఏదైతే చేయాలనుకున్నారో మరి ఆయన యొక్క మరి ఆ ఆలోచన మరి పరలోకానికి మాత్రమే పరిమితం అయిపోలేదు. ఆయన ఆలోచన మన వరకు కూడా ఆయన కలిగి ఉన్నారు, వ్యాపించి ఉన్నది అనేటువంటిది వాక్యములు మనం చూస్తున్నామండి. Jesus' delegation was to interact with mankind. మరి ఈ విధంగా మరి ఆ యొక్క మనము ప్రభు యొక్క బిడలంగా ఈ లోకంలో మనం జీవించినప్పుడు మరి ప్రభు కొరకు మనము ఆ యొక్క కార్యాలు చేసేవారుగా, ప్రభు కొరకు మనము ఘనమైనటువంటి కార్యాలు చేసేవారుగా మరి మనలో నివసించి మరి ప్రభు కార్యాలు చేయడానికి, మనలో నివసించి మనల్ని నడిపించడానికి ఆయన కోరుకుంటూ ఉన్నారండి. And his ultimate delegation was to come to earth as a man and preach, die, and resurrect from the grave. మరి ఆయన మనలో ఉన్నటువంటి మరి ఆయన నివసించడానికి ఆయన చేసినటువంటి కార్యం ఏంటో తెలుసా? ఆయన ఈ లోకంలోనికి మనిషి రూపంలో ఆయన వచ్చి మరి ఆయన శిలువలో మరణించి మరి ఆయన ఆ యొక్క మరణాన్ని తిరిగి లేచి స్వర్గానికి వెళ్ళడం ద్వారా ఆయన మహిమ స్వరూపముగా ఆయన మార్పు చెందడం ద్వారా ఈరోజు మనలో నివసించడానికి ఆయన మరి ఆ యొక్క కార్యము జరిగించారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. And then when he ascended to heaven, he was with the Father in heaven. మరి ఆయన మరి ఆ యొక్క పరలోకానికి ఆరోహణమై వెళ్ళిన తర్వాత ఆయన తండ్రి కుడిపార్శ్వమున ఆయన కూర్చొని ఉన్నారండి. And he would intercede with the Father on our behalf. మరి ఆయన ఇప్పుడు చేస్తున్నటువంటి పని ఏంటంటే తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని ఆయన మన పక్షముగా మన అవసరతల కొరకు ఆయన తండ్రితో విజ్ఞాపన చేస్తూ ఉన్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Now, the Holy Spirit's responsibility was to carry messages to the people మరి in the Old Testament. మరి పరిశుద్ధాత్మ మరి చేసేటువంటి కార్యం ఏమిటి అని అంటే మరి ఆయన మరి తండ్రి దగ్గర నుంచి ఏమైతే మనకు చెప్పాలని ఆయన ఆలోచన కలిగి ఉన్నారో మరి తండ్రి ఏదైతే మాటలు మనకి ఆ యొక్క బోధించాలనుకుంటున్నారో ఆ విషయాలు మరి మన వరకు తీసుకుని రావడానికి మరి ఆ యొక్క మరి ఆ యొక్క ఆత్మ మరి మనలో నివసించి మనతో మాట్లాడేదిగా తండ్రి సంగతులు మనకు చెప్పేదిగా పరిశుద్ధాత్ముడు ఉన్నాడండి. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. హల్లెలూయా. Hallelujah. He did not abide in anybody's heart in the Old Testament. మరి పాత నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ అనుభవము ఆ దినాల్లో పాత నిబంధన ఉన్నటువంటి భక్తుల యొక్క జీవితాల్లో అటువంటి అనుభవం లేదు. కానీ నూతన నిబంధనలో ఉన్నటువంటి మనకు ఇటువంటి గొప్ప ఆధిక్యత, పరిశుద్ధాత్మని నడిపింపు, పరిశుద్ధాత్ముడు మన హృదయాల్లో నివసించేటువంటిది ఈ గొప్ప ధన్యత మనకే అనుగ్రహించబడింది అనేటువంటిది ఆ యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. అటువంటి గొప్ప ధన్యత పొందుకున్నటువంటి మనము ఇంకా అధికంగా ఆయన్ను ప్రేమించేవారిగా, ఆరాధించేవారిగా ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. It says in the Old Testament that the Holy Spirit would rest on the person. మరి ఆ యొక్క పాత నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే ఆ యొక్క పరిశుద్ధాత్ముడు మరి ఆ యొక్క మరి అతని మీద ఆవరించేవాడిగా ఒక వస్త్రం వలె అతను ఆ యొక్క పరిశుద్ధాత్మను అనుభవించేవాడుగా మాత్రమే పాత నిబంధన గ్రంథంలో అక్కడక్కడ మనం చూస్తాం. But it's just like with Saul the king, God withdrew the Holy Spirit from resting on him.
మరి ఆ యొక్క సౌలు మరి రాజు యొక్క జీవితంలో మరి ఆయన ఇటువంటి అనుభవాన్ని ఆయన కలిగి ఉన్నాడు. మరి ఆయన మరి ఆయన ఆ యొక్క పరిశుద్ధాత్మ ఆ యొక్క కాపుదలలో అతన్ని భద్రపరిచి ఆ యొక్క అతన్ని ఆ యొక్క పరిశుద్ధాత్మ వశములో ఆయన ఉంచుకున్నాడు, ఆయన అభిషేకించుకున్నాడు, ఆయన ఎన్నుకున్నాడు అనేటువంటిది అక్కడ మనం చూస్తున్నామండి. And only after Jesus was resurrected, ascended, and Pentecost did the Holy Spirit come and abide inside us. మరి ఎప్పుడైతే మరి ఆ యొక్క పరిశుద్ధాత్ముడు మరి ఆ యొక్క పంతికొస్తు దినమందు మరి లోకంలోనికి ఆహ్వానించబడి ఆయన ఈ లోకంలోనికి పంపబడ్డాడు, మరి అప్పటి నుంచి కూడా మరి మొత్తం మరి పరిస్థితి అంతా మారిపోయింది. మరి పరిశుద్ధాత్ముడు మన మధ్యలో సంచరించడం ప్రారంభించాడు. ఆయన మనలో నివసించి మనతో నివసించి మనల్ని నడిపించేవాడిగా మరి ప్రభు కొరకు మరి గొప్ప కార్యాలు చేసేవారుగా ఆయన మనల్ని మారుస్తూ ఉన్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. When the Holy Spirit came into our hearts, our salvation was made secure. మరి ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు మనలోకి ప్రవేశించాడో మనం పొందుకున్నటువంటి రక్షణ దానికి ఒక మరి గుర్తింపు వస్తుంది. దానికి ఒక మరి ఒక ఆ యొక్క మరి మనం రక్షణ పొందుకున్నాం అనేటువంటిది మరి నిశ్చయత మనం పొందుకుని దాని ద్వారా మనము ఆ యొక్క మరి దాని ద్వారా వచ్చేటువంటి ఆ యొక్క ఉపయోగాలను మనం అనుభవిస్తూ మన జీవితంలో మనం అనుభవిస్తూ ఉంటామండి. And when you look in 1 Peter verses 3 through 6, your salvation is guarded by the Father in heaven. మరి అక్కడ చెప్పినటువంటి విధంగా మొదటి పేతురు ఆ యొక్క మొదటి అధ్యాయము 3 నుంచి 6 వచనాల్లో మరి మనం చూసినట్లయితే మీ యొక్క మరి రక్షణ మరి పరలోకంలో భద్రపరచబడింది అనేటువంటిది అక్కడ మనం చూస్తూ ఉన్నామండి. Read 3 through 6. మరి 3 నుంచి 5 వచనాలు మనం చూసుకుందామండి. మరి నేను చదువుతున్నాను. మొదటి పేతురు మొదటి అధ్యాయము 3 నుంచి 5 వచనాలు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతించబడును గాక. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనం కలిగినట్లు, అనగా అక్షయమైనది నిర్మలమైనది వాడబారినది అయిన స్వాస్థ్యము మనం కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనల్ని మరలా జన్మింపచేసెను. కడవరి కాలమందు బయలుపరచబడటకు సిద్ధంగా ఉన్న రక్షణ మీకు కలిగినట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. This is the security that we cannot lose, give away, rebuke our salvation. మరి ఈ యొక్క మరి ఇది మనకు ఒక నిశ్చయితగా ఉందండి. రక్షణ మనం పొందుకున్నటువంటి రక్షణ మనం తిరిగి పోగొట్టుకోము. మరి అది ఆయన మరి ఆ స్వాస్థ్యాన్ని పరలోకంలో ఆయన భద్రపరిచాడు. మరి ఇటువంటి మరి మనం తిరిగి పాపములో మనం ప్రవేశించము. మన రక్షణ ఎవరు కూడా దొంగిలించలేరు. మరి మనం పొందుకున్నటువంటి రక్షణ ద్వారా ఆయన మనకు ఆయన బిడలుగా ఆయన చేసుకొని ఆయన మనల్ని నడిపించేవాడుగా ఉంటాడు. ఆయన రాజ్యానికి మనల్ని తీసుకుని వెళ్ళేవాడుగా ఉంటాడు అనేటువంటిది ఈ యొక్క వాక్యం యొక్క అర్థం అండి. Even when you're struggling in your faith and questioning your faith, God is guarding your salvation. మరి మీరు ఒకవేళ మీ విశ్వాసాన్ని మీరు సరిగా నమ్మట్లేదు దేవుణ్ణి, మీరు ఒకవేళ మీకు ఇంకా చాలా అనుమానాలు ఉన్నాయి, మీరు ఇంకా ఆ యొక్క రక్షణలో పూర్తిగా మీరు ప్రతిఫలించలేదు, మీరు ఆ యొక్క దేవుణ్ణి ఇంకా సరిగా మీరు ప్రేమించట్లేదు, దేవుని మార్గాల్లో మీరు ఇంకా సరిగా జీవించట్లేదు, అయినప్పటికీ కూడా మీ రక్షణ మీరు పొందుకున్నటువంటి రక్షణ మీరు కోల్పోకుండా మీ రక్షణను పరలోకంలో ఆయన భద్రపరిచారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. There is so much surrounding it, included in all of this scripture. I could talk for days. మరి ఆ యొక్క ఈ విషయాన్ని నేను మరి వివరించాలంటే మరి ఒక రోజులో నేను చెప్పడం కష్టమండి. చాలా రోజులు
మరి విషయాన్ని చెప్పడానికి ఇందులో ఈ వాక్యంలో ఉన్నటువంటి అర్థాన్ని నేను మీకు తెలియజేయాలంటే ఒక్క రోజుతో చెప్పగలిగే చాలా రోజులు పడుతుంది అని నేను అనుకుంటాను. But I've given you the basis of how God the Father, God the Son, and God the Holy Spirit is involved in our lives at this time. మరి నేను మీకు చెప్పాలనుకున్నటువంటి విషయం ఏంటంటే మరి మనము ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత జీవితంలో రాబోయే జీవితంలో మరి ఆ యొక్క తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ అయిన దేవుడు ఆయన కల్పించుకొని ఆయన శ్రద్ధ వహిస్తూ మన జీవితాలు ఎలా నడవాలి, ఎలా మరి జరిగితే ఆశీర్వాదకరంగా ఉంటాయి అనేటువంటి ప్రణాళికలు యోచనలు కలిగి ఆ మార్గంలో మనల్ని నడిపించడానికి వారు ఎల్లప్పుడూ ప్రయత్నం చేస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థాంక్యూ లార్డ్, థాంక్యూ లార్డ్. The Holy Spirit abides in us, but He will not force us. He will not change us. We have to submit to Him. మరి ఆ యొక్క మరి తండ్రి అయిన దేవుడు, కుమారుడైనటువంటి దేవుడు, పరిశుద్ధాత్మ అయినటువంటి దేవుడు మనల్ని ఏ విధంగా కూడా నువ్వు ఇలాగే చెయ్యాలి నీవు అని దాన్ని ఆ మార్గాన్నే మరి చెయ్యాలి అని మనల్ని ఒత్తిడి తెచ్చేటువంటి వారు కాదు, కానీ మనకు సంపూర్ణ స్వాతంత్రాన్ని ఇచ్చి మనమే దాన్ని ఎన్నుకొని ఆయన మార్గాల్లో మనం జీవించడానికి మన హృదయపూర్వకంగా మనఃపూర్వకంగా ఆలోచనతో పూర్వకంగా మనం ఆయనకి లోబడి ఆయన మార్గాల్లో నడవాలని ఆయన కోరుకుంటూ ఉన్నారు. కానీ ఎటువంటి బలవంతమో మరి దేవుడు మనల్ని చేయడండి. You can pray all day long, but if you don't get up off of your couch and move forward for the Lord, He can't use you. మరి ఈ విధంగా మరి ఒకవేళ నీవు ఇంతవరకు కూడా నీ సమయాన్ని నువ్వు వృధా చేసావేమో, నీవు ఎలా చేయాలో నీకు తెలియక, ఏ మార్గంలో వెళ్ళాలో నీకు తెలియక, మరి ఆయన ఆలోచనకు నువ్వు విరోధమైనటువంటి మార్గంలో నీవు వెళ్ళావేమో. అయితే ఈరోజు వర్తమానం నీకు వినబడబడుతున్నటువంటి కారణం ఏంటంటే నీవు ఇప్పుడైనా నీవు వెళ్తున్నటువంటి మార్గం, నీ ఆలోచన ప్రకారం, నీ సొంత ఉద్దేశాలతో నువ్వు వెళ్తున్నటువంటి మార్గంలో నుంచి నీవు తిరిగి ఆ యొక్క ప్రభు మార్గాల్లోకి నువ్వు వచ్చి ఆయనకు సంపూర్ణ విధేయత నువ్వు చూపించినప్పుడు ఆయన తప్పకుండా నీ జీవితంలో ఈ ముందు జరగబోయేటువంటి జీవితంలో ఇక నుంచి ఈ దినం నుంచి గొప్ప కార్యాలు ఆయన జరిగించబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థాంక్యూ జీసస్. హల్లెలూయా. Some people, as Saul did, who became Paul, he submitted completely on that day of salvation. మరి కొంతమంది అయితే ఎలా మారిపోతారంటే సౌలు మరి పౌలుగా ఎలాగా మరి ఆ యొక్క ఒకేసారిగా మారిపోయాడో అదే విధంగా తమ జీవితాలు సౌలు లాంటి జీవితాలు, దేవునికి విరోధకరంగా ఉండేటువంటి జీవితాలు మారిపోయి దేవుణ్ణి మరి ధిక్కరించేవారు, దేవుణ్ణి మరి ఆ యొక్క ఎదురు తిరిగినటువంటి వారు దేవుని కొరకు పనిచేసేవారుగా, దేవుని కొరకు శ్రమలు అనుభవించేవారుగా పౌలు వలె మారిపోయేవారుగా వారు ఉంటారండి. Others like myself, I struggled for 22 years on giving Him and submitting to Him my life. కొంతమంది ఒకవేళ నాకులాగా మరి వెంటనే మారకుండా మరి రక్షణ పొందిన తర్వాత 22 సంవత్సరాలు నేను ఎలాగైతే లోకంలో మరి సగం దేవుళ్ళు సగం ఉంటూ నేను వేషధారణ జీవితాన్ని జీవించానో అలాగే కొంతమంది ఆ యొక్క తమ సమయాన్ని వృధా చేసుకుని వారి సగం లోకం సగం దేవుడు ఉండి ఆ యొక్క దేవుణ్ణి బాధ పెట్టేవారుగా కూడా ఉంటారు. So 23 years of in the desert rebelling and not turning completely. మరి నేను 22 సంవత్సరాలు ఈ లోకంలోనే ఈ యొక్క లోక ఆశల్లోనే నేను రక్షణ పొందిన తర్వాత కూడా నేను ఆ యొక్క అటు ఇటు తిరుగుతూ వంకర మార్గాల్లోనే నేను తిరిగాను. దేవుని ఎంతో ఆయాస పెట్టాను. అలాగా కూడా కొంతమంది మరి వారి యొక్క జీవితాల్లో కొంతమంది 22 సంవత్సరాల తర్వాత కూడా నాకులాగా సంపూర్తిగా తిరిగే విధంగా కూడా కొంతమంది మనుషులు ఆ యొక్క ఉండవచ్చు. And 35 years ago, my whole life changed. It has been growing in wisdom and knowledge and truth. మరి నాకు ఇప్పుడు 75 సంవత్సరాల వయసు, మరి 35 సంవత్సరాల క్రితము మరి ఆ యొక్క నేను సంపూర్ణముగా దేవుణ్ణి
నేను అంగీకరించి కన్నీటితో ఆయన సన్నిధిలో నేను పాపాలన్నీ ఒప్పుకొని మరి ప్రభువా నేను నీ రక్షణ పొందిన తర్వాత కూడా నేను లోకంలో జీవించడము చాలా భయంకరమైన ఘోరమైన తప్పు అనేటువంటిది నేను గుర్తించిన దినాన్న నేను కన్నీటితో మరి ఆయన సన్నిధిలో నేను వేడుకొని క్షమాపణ పొందుకొని అక్కడి నుంచి నేను ఆ రోజు నుంచి నేను నా ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ 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 ప్రభు మహిమ కొరకు నేను జీవించడం ప్రారంభించానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. I still stumble, I still struggle, I still doubt, but I know I am secure. మరి నేను ఇప్పటికీ కూడా ఈ రోజుకి కూడా నేను ఆ యొక్క తొట్టిపోతూ ఉంటాను. నేను ఈ రోజుకి కూడా మరి నేను దేవునికి ఆయస్కరంగా నేను అప్పుడప్పుడు జీవిస్తూ ఉంటాను. మరి అయినప్పటికీ కూడా నేను చేసేటువంటిది ఏంటంటే నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను. నేను ఆయన బిడ్డగా నేను జీవించడానికి, ఆయన మార్గాల్లో నేను జీవించడానికి, ఆయన పరిశుద్ధాత్మ నాకు బోధించిన విధంగా నేను జీవించడానికి నేను ఎక్కువ కార్యాలు చేయడానికి ఇష్టపడుతూ ఉంటాను. దేవునికి స్తోత్రం. One of my major struggles now is things and people trying to distract me and change the path that God's called me for. మరి నాకు ఇప్పుడు బాధ కలిగించే విషయాల్లో మొట్టమొదటి విషయం ఏంటంటే ప్రభు నన్ను పిలిచినటువంటి విధంగా నేను వెళ్తూ ఉన్నటువంటి సమయంలో మరి ఆ యొక్క పిలుపుకు నేను విధేయత చూపిస్తున్నటువంటి సమయంలో నా చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు నువ్వు ఎందుకు అలా చేస్తున్నావు, అలా చెయ్యొద్దు, మరి నువ్వు అలా చేయకుండా నువ్వు ఆగిపో అని చాలామంది ఆటంకపరిచేవారు, నన్ను ఆపేవారు ఉన్నారు. మరి వారి విషయంలో మరి వారి మాటలను బట్టి నేను చాలాసార్లు మరి ఆ యొక్క కోపంతో మరి ఆ యొక్క మరి ఈ చిరాకుతో ఉండేటువంటి విధంగా ఉంటాను. And this will happen with you from wives and husbands, children, church members, work, everything is coming at you. మరి నేను అనుభవిస్తున్నటువంటి విధంగానే మరి ఒకవేళ మీరు కూడా మరి ప్రభువుకి ఇష్టానుసారంగా మీరు జీవిస్తూ ఉన్నప్పుడు మరి మీరు కూడా మీ యొక్క స్నేహితుల నుండి కానీ, మీ యొక్క సంఘ బిడ్డల నుంచి కానీ, మీ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి సభ్యుల నుంచి కానీ మరి మీరు ఇటువంటి మిమ్మల్ని ఆటంకపరిచే విధంగా మరి వారు మాట్లాడుతూ మిమ్మల్ని ఆ విధంగా మీరు చేయకండి, దేవుని ఆ కార్యాలు మీరు చేస్తే మరి మీరు ఈ విధంగా ఉంటే మీకు లోక సంబంధంగా మీరు ఉన్నట్లయితే మరి ఈ యొక్క వేరే విధంగా మీరు చేసినట్లే ఇంకా బాగా మరి ప్రభువును మహింపరచగలరు అనేటువంటి ఆటంకాలు మరి మీకు కూడా ఒకవేళ సంభవించవచ్చు. So let's go back and talk about election. మరి ఆ యొక్క మరి దేవుని యొక్క ఆ యొక్క ఎన్నుకొనుడా ఎలా ఉంటుంది అనేటువంటిది, ఆయన ఏ విధంగా ఆయన మనుషుల్ని ఎన్నుకుంటాడు అనేటువంటి విషయం గురించి మనం మాట్లాడుకుందామండి. Read 1 Peter chapter 1, 1 and 2. మరి మొదటి పేతురు మొదటి అధ్యాయము 1-2 వచనాలు మనం చదువుకుందామండి. యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును యేసుక్రీస్తు రక్షణ వలన ప్రోక్షించబడుటకును ఏర్పరచబడిన వారికి అనగా పొంతు, గలిలయ, కప్పదొకియ, ఆసియా, బితునియ అను దేశములందు చెదిరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయినది. మీకు కృపయు సమాధానము విస్తరించునుగాక. ఆమేన్. Amen. ఆమేన్. Now, look at the countries and areas that God's elect was scattered to. మరి ఇక్కడ వాక్యంలో చాలా చక్కగా రాశారండి. కొన్ని ప్రాంతాలను వారు ఎన్నుకున్నారంట దేవుడు. ఆ యొక్క ప్రాంతాల పేర్లన్నీ కూడా అక్కడ రాశారు. పొంతు, గలతీయ, కప్పదొకియా, ఆసియా, బితునియా అనే దేశాల్ని ప్రభు ఎన్నుకున్నాడు అనేటువంటిది అక్కడ మరి పరిశుద్ధాత్మ దేవుడు రాయించారండి. We go back to Pentecost, and there were 3,000 people saved that day that had come in from the world to worship at the temple. మరి మనము ఆ యొక్క పెంతెకోస్తు దినము నాడు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మరి అక్కడ 120 మంది ఆ మేడగదిలో పొందిన తర్వాత పేతురు గారు ప్రసంగించినప్పుడు అదే రోజు 3,000 మంది అనేక దేశాల నుంచి వారు ఒక చోటకు వచ్చి యెరూషలేములో ఉన్నప్పుడు ఆయన వారందరికీ కూడా వాక్యం బోధించినప్పుడు ఇంచుమించు 3,000 మంది ఆ యొక్క సమస్త దేశాల వారు అక్కడ రక్షణ పొందారని, ఆ రోజు దేవుణ్ణి అంగీకరించారని, వారందరూ కూడా ఈ దేశాల్లో వారు వ్యాప్తి చెందారు అనేటువంటిది మనకి ఇక్కడ అర్థమవుతా ఉందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
So they had come in, experienced Pentecost, and then went back out to share the gospel in their world. మరి ఆ యొక్క మరి దేవుడు మరి వారిని ఎన్నుకున్నటువంటి విధానాన్ని బట్టి మరి పరిశుద్ధాత్మ మరి వారి యొక్క జీవితంలో చేసినటువంటి గొప్ప కార్యము ద్వారా మరి వారందరూ కూడా ఆ దేశాలు మరి ఎన్నుకొనబడేటువంటి విధంగా ప్రభువే కార్యాన్ని జరిగించారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. Now, in the scriptures, of course, it says to God's elect. మరి ఈ యొక్క మరి మరి ఈ వాక్యంలో మనం చూసినప్పుడు మరి ఆయన ఎన్నుకున్నారు, ఆయన ఈ విధంగా దేశాలను, దేశంలో ఉన్నటువంటి ప్రజలను ఆయన ఎన్నుకున్నారు అనేటువంటిది మనం చూస్తూ ఉన్నామండి. Why weren't all of the people on earth God's elect? మరి ఎందుకని మరి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరినీ ఆయన ఎందుకు ఎన్నుకోలేదు? కొన్ని దేశాలనే ఆయన ఎందుకు ఎన్నుకున్నారు అని మనం చూసినట్లయితే, దయచేసి అందరూ మీ వీడియోలో ఆన్ చేయండి. ప్లీజ్ టర్న్ ఆన్ యువర్ వీడియోస్. When the Garden of Eden had Adam and Eve walking with Jesus. మరి ఇక్కడ మరి ఆదాము అవ్వ మరి ఆ యొక్క ప్రభువుతో నడిచే విధంగా మరి ఆ యొక్క ఉండేటువంటి అనుభవాన్ని ఏదైనా తోటలో వారు కలిగి ఉన్నారండి. Adam and Eve walked with him and sin was not involved in life. మరి ఈ ఆదాము అవ్వ మరి ఆ యొక్క దేవునితో నడిచేటువంటి అనుభవాన్ని వారు కలిగి ఉన్నారు, కానీ ఆయన చిత్తాన్ని వారు చూడలేనటువంటి స్థితిలో వారు ఉన్నారు, ఆయన ఉద్దేశాన్ని వారు తెలుసుకోలేనటువంటి స్థితిలో వారు ఉన్నారు, వారు తప్పిపోయారు అనేటువంటిది, దాన్ని తెలుసుకోలేకపోవడం అనేటువంటిది వారి దురదృష్టం అనేటువంటిది మనం ఇక్కడ చూడాలి. But then obviously man sinned, fell into temptation and was cast out of the garden. మరి ఈ విధంగా మరి వారు ఆ యొక్క మరి పాపము చేయడం ద్వారా మరి ప్రభువుకు దూరం అయిపోయి మరి ఆ యొక్క దేవుని చేత ఆ యొక్క గెంటి వేయబడేటువంటి స్థితిలోనికి వారు వెళ్ళిపోయారు అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. And we immediately see that they had children and one child killed the other child. మరి ఈ విధంగా మరి వారు సరిగా దేవుణ్ణి ప్రణాళికలు అర్థం చేసుకోకపోవడం ద్వారా వారు పాపంలో సులువుగా పడిపోయారు. మరి అంత మాత్రమే కాకుండా మరి ఆ యొక్క వారికి పుట్టినటువంటి బిడ్డలు మరి ఎలా తయారయ్యారంటే, పెద్దవాడు చిన్నవాడిని హత్య చేసేటువంటి నరహంతకుడుగా మారిపోయాడు. From that point forward, sin became rampant in men's lives. మరి ఆ విధంగా ఆ సమయం నుంచి కూడా పాపం అనేటువంటిది ప్రజలందరి యొక్క జీవితాల్లో వారి మీద ఏలుతూ రాజ్యం చేస్తూ వారందరి మీద కూడా ఏలుబడి చేస్తూ ఆ యొక్క వారందరినీ కూడా పాపములో బానిసలుగా మార్చివేసినట్లుగా మనం చూస్తున్నాం. Even though the creation was still there and the animals and the plants and the water, man still rebelled. మరి అక్కడ మరి ఆ యొక్క దేవుని సృష్టి అక్కడ ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క సృష్టిలో వాడి ఉన్నాను మరి అనేటువంటిది అతను ఏ విధమైనటువంటి వివేచన జ్ఞానము లేకుండా మరి ఆయనకి నేను విరోధంగా నేను వెళ్తున్నాను, ఆయన మార్గాల్ని నేను మరి పాటించట్లేదు అనేటువంటిది తెలియకుండా మరి ఆయన ఎంతో మరి దేవునికి విరోధమైనటువంటి జీవితాన్ని మానవుడు జీవించాడు. And so before the foundation of the earth, God knew what he was going to create, and he could see the future for each man, woman, and child. మరి ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన మరి ఈ లోకంలో ఎవరైతే జన్మిస్తారో, ఎవరైతే ఈ లోకంలో మరి ఆ యొక్క జీవించేవారుగా ఉంటారో వారందరూ మరి పెద్దవారు మరి మొదలుకొని మరి ఆ యొక్క చిన్నవారి వరకు కూడా ప్రతి ఒక్కరి జీవితాల్లో ప్రత్యేకమైనటువంటి ప్రణాళికలు ఆయన కలిగి ఉండి ఆయన ఆలోచన ప్రకారంగా ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆయన ప్రత్యేకమైనటువంటి ఆయన ఒక ఉద్దేశాలు ఆయన కలిగి ఉన్నారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. And so he knew for each man, woman, and child, from creation to us now, to the end when Christ comes back on his white horse.
మరి ఈ యొక్క జగత్తు పునాది వేయబడక మునిపే, సృష్టి ప్రారంభించబడక మునిపే ఆ యొక్క ఉన్నటువంటి సృష్టిలో సృష్టించబడిన మానవులందరి ఎడల మరి ఆయన ప్రత్యేకమైన ఉద్దేశాలు, ఆలోచనలు కలిగి ఆయన ఉన్నారు. మన జీవితాల్లో ప్రస్తుతం మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన మన జీవితాల ఎడల కూడా ప్రత్యేకమైన ఆలోచనలు, ప్రణాళికలు ఆయన కలిగి ఉండి వాటి ద్వారా మార్గాల్లో మనం నడిపించాలని ఆయన కోరుకుంటున్నారు. ఇంకా రాబోయే దినాల్లో కూడా ఆయన రెండవ రాకడ సంభవించే వరకు కూడా మరి ఆయన ఆలోచన ప్రణాళికలు ప్రజల యొక్క జీవితాల్లో ఆయన కలిగించుకోవాలి, ఆయన నెరవేర్చుకోవాలి అని ఆయన ఆలోచన కలిగి ఉన్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. In verse 2 of 1 Peter 1, it says, who have been chosen according to the foreknowledge of God the Father. మరి ఇక్కడ మరి మొదటి పేతురు ఆ యొక్క మొదటి అధ్యాయము 2వ వచనంలో మరి ఆ యొక్క దేవుడు ముందుగా వారిని ఏర్పరచుకున్నాడు, మరి జగత్తు పునాది వేయబడక మునిపే మరి యేసుక్రీస్తు రక్షణ వలన ప్రోక్షించబడుటకు మరి ఆయన ఏర్పాటు చేసుకున్నాడు అనేటువంటిది అక్కడ పౌలు భక్తుడు రాస్తూ ఉన్నాడండి. He says through the sanctifying work of the Holy Spirit for obedience to Jesus Christ. మరి ఆయన ఆత్మ వలన, పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబరిచి మనల్ని ఆయనకు మరి విధేయులుగా ఉండడానికి ఆయన మనల్ని ఎన్నుకొని ఆయన ఆ విధంగా మనల్ని ఆయన ఏర్పాటు చేసుకున్నారు అనేటువంటిది పౌలు భక్తుడు ఆ యొక్క పేతురు భక్తుడు తెలియజేస్తా ఉన్నారండి. God the Father did not force anybody to salvation. మరి ఆ యొక్క మరి తండ్రి అయినటువంటి దేవుడు ఏ విధంగా ఎవరిని కూడా మీరు బలవంతం చేయడండి, మరి మీరు ఈ విధంగా చేయండి, మరి ఇలాగే చేయాలి అని ఆయన ఎప్పుడు మనల్ని బలవంతం చేయడు. మనకు ఆ సంపూర్ణ స్వాతంత్రాన్ని ఇచ్చి మనమే ఆ యొక్క దేవుణ్ణి వెంబడించే విధంగా మనం ఉండాలని, మనం దేవుని ప్రేమించే విధంగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. He knew before the foundation of the earth that each one of you and myself were going to choose to accept Christ. మరి ఆ యొక్క దేవుడు మరి ఆ యొక్క జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన మిమ్మల్ని మరి నన్ను మనందరినీ కూడా మరి ఆయన ఏర్పాటు చేసుకుని, లోకంలో ఉన్నటువంటి ఆయన బిడ్డలైనటువంటి వారందరినీ కూడా ఏర్పాటు చేసుకుని మరి వారు ఆయన మార్గాలను ఎన్నుకోవాలి, ఆయన మార్గాల్లో నడుచుకోవాలి, ఆయనను వెంబడించే వారుగా ఉండాలి. వారు స్వాతంత్ర్యంగా వారు సొంత ఆలోచనతో సొంత చిత్తంతో వారు దేవుణ్ణి లోబడే విధంగా వారు నిర్ణయం తీసుకుని వారు నడుచుకోవాలి అని ఆయన ఆలోచన కలిగి ఉన్నారు. కానీ ఆయన ఎవ్వరిని కూడా బలవంతం పెట్టి నువ్వు ఇలాగే చేయాలి అని ఆయన ఎప్పుడు కూడా చెప్పేటువంటి దేవుడు కాదండి. In Revelation 20:11 through 15, it talks about the books of life and the other book. You can read that later. మరి ఆ యొక్క ప్రకటన గ్రంథము 2వ అధ్యాయంలో మరి ఆ యొక్క కొన్ని పుస్తకాల గురించి అక్కడ రాసిందండి. అక్కడ ఆ యొక్క జీవ గ్రంథము, ఆ యొక్క పుస్తకము, మరి ఆ యొక్క ప్రజలైనటువంటి వారు చేసినటువంటి కార్యాలన్నింటినీ కూడా మరి ఆ యొక్క రాసేటువంటి మరొక పుస్తకము, ఈ విధంగా మరి ఇవన్నీ కూడా మరి ఆ పుస్తకాలన్నీ కూడా మీరు తర్వాత మరి మీకు సమయం ఉన్నప్పుడు వాటి గురించి మీరు చదవండి. But see, that book was written before the beginning of time and is stored in heaven with God. మరి ఈ యొక్క పుస్తకాలు ఏవైతే ఉన్నాయో జీవ గ్రంథం అనేటువంటిది, అలాగే ప్రపంచంలో ఉన్నటువంటి వారందరూ చేసినటువంటి కార్యాలకు సంబంధించినటువంటివి, ఇవన్నీ కూడా మరి ఎప్పుడు రాసి ఉంచారంటే జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన వీటన్నిటినీ కూడా రాసి ఉంచి ఆ యొక్క అక్కడ భద్రపరిచారు అనేటువంటిది మనం చూస్తూ ఉన్నామండి. Jesus and the Holy Spirit have other responsibilities than going to check the book. మరి ఆ పుస్తకాలు మరి ఎవరు పడితే వారు వెళ్ళి ఆ యొక్క చూడడానికి మరి ఆ యొక్క వారికి అధికారం లేదు. కానీ కేవలము ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు వారు అలాగే పరిశుద్ధాత్మ దేవునికి మాత్రమే వెళ్ళి ఆ పుస్తకాలు తెరిచి చూడగలిగేటువంటి అధికారం ఇవ్వబడింది అనేటువంటిది అక్కడ మనం చూస్తూ ఉన్నాం. But those that have been elected are a small percentage of the population of this earth. మరి ఎవరైతే మరి ఆ యొక్క
మరి వారు ఎన్నుకొనబడ్డారో మరి వారు చాలా తక్కువ మంది ఉన్నారు. మరి చాలా మరి వారి లెక్క చూసినట్లయితే చాలా తక్కువ లెక్కగా ఉన్నది అనేటువంటిది అక్కడ చెప్పబడిందండి. We have a tremendous responsibility and love that God has given us. మరి అయితే ఈ విషయంలో మరి ఆ యొక్క దేవుని బిడ్డలైనటువంటి మనకు చాలా బాధ్యత ఆయన అనుగ్రహించాడు. మనం చేయవలసినటువంటి ఆ కార్యాలు మరి చాలా మరి గొప్ప ఆ బాధ్యతలు మరి ఆయన బిడ్డలైనటువంటి మనకు ఆయన అనుగ్రహించారండి. So here's my crazy thought for you, or belief, my belief. మరి ఆ యొక్క మరి ఈ విధంగా మనందరి కొరకు ఆయన ఆలోచించినటువంటి ఆలోచన ఎలా ఉంటుంది అనేటువంటిది మనం ఆలోచించినట్లయితే, as I tried to explain this to you in my knowledge with hopefully the help of the Holy Spirit, మరి నేను మరి పరిశుద్ధాత్మ ద్వారా నేను మాట్లాడుతున్నాను అనేటువంటి ఆ యొక్క ఆలోచన నేను కలిగి ఉండి మీతో మాట్లాడుతూ ఉన్నటువంటి సమయంలో, the Father knew who would be saved. The Lamb's Book of Life was written. మరి మరి దేవుడు మరి ముందుగానే ఆ జీవ గ్రంథాన్ని ఆయన రాశారు. మరి ఆ జీవ గ్రంథంలో మనందరి పేర్లు ఆయన ముందుగానే రాసి ఉంచాడు అని నేను అనుకుంటాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. In that book are the names of those that are elected and chosen for salvation. మరి ఆ యొక్క పుస్తకంలో రాయబడినటువంటి పేర్లు ఎవరు అయితే రాశారో వారందరూ కూడా ముందుగానే జగత్తు పునాది వేయబడక మునిపే వారు దేవుని చేత ఎన్నుకొనబడ్డారు, రక్షించబడాలని, వారు పరలోక రాజ్యంలో చేరుకోవాలని ఆయన ముందుగానే వారి ఎడల ఆయన ఆలోచన కలిగి ఉండి జగత్తు పునాది వేయబడక మునిపే వారి పేర్లన్నీ కూడా జీవ గ్రంథంలో రాసి ఉంచారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. Because it's like God the Father takes this out of his current mind for Jesus and the Holy Spirit working on the earth. మరి ఎందుచేతంటే దేవుని యొక్క మరి ఆలోచన విధానాన్ని బట్టి ఆయన ఏ విధంగా అయితే చేయాలనుకున్నారో ఆ ఆలోచన తెలిసినటువంటి పరిశుద్ధాత్మ మరి అందుచేతే మరి అటువంటి ఎన్నుకొనబడిన వారి దగ్గరికి వెళ్ళి మరి వారి జీవితాల్లో మరి కార్యాలు జరిగించాలని వారి ఎడల ప్రత్యేక శ్రద్ధ కలిగి వారిలో నివసించి వారిని ఎల్లప్పుడూ నడిపించేవాదిగా మరి ఎల్లప్పుడూ మరి ఆ యొక్క హృదయంలో ఉండి మరి అతనితో మాట్లాడుతూ మరి నువ్వు ఈ విధంగా చెయ్యొద్దు, దేవునికి ఇది ఇష్టం ఉండదు, ఈ విధంగా నువ్వు చేసినట్లయితే దేవుణ్ణి నువ్వు బాధ పెట్టిన వాడు అవుతావు అని మన హృదయంలో ఉండి మనతో ఎల్లప్పుడూ మాట్లాడేదిగా మరి ముచ్చటించేదిగా ఉంటుందండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. Because if he didn't, what is the purpose of us praying through the Holy Spirit for Jesus to intercede before the Father? మరి అందుచేతే మరి మనము ప్రార్థన ఏ విధంగా మనం చెయ్యాలో మనకు రానప్పుడు మరి ఆత్మ మరి మన పక్షముగా మరి ఆ యొక్క ఆ ఉచ్చరింప సఖ్యము గాని మూలుగులతో మరి మన పక్షముగా ప్రార్థన చేస్తూ ఉంటాడు. మరి మన పక్షముగా యేసుక్రీస్తు ప్రభు వారే తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని ఆయన మన నిమిత్తము మన అవసరాల నిమిత్తము తండ్రిని వేడుకుంటూ ఉంటారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. God the Father wants to transform and form, God the Father wants us to trust the Holy Spirit with all of our heart, that the Holy Spirit is going to reach through Jesus to God the Father to influence our futures, our lives, and people saved. మరి అందుచేతే మరి దేవుని యొక్క ఆలోచన ఏ విధంగా ఉందంటే మన జీవితంలో దేవుడు మనల్ని ఎన్నుకున్నటువంటి విధానం ఎలా ఉంటుందంటే ఆయన మనల్ని ఎన్నుకొని మనల్ని కూడా ఆయన వాడుకోవడం ద్వారా మన ద్వారా మరి అనేక మందికి రక్షణ సువార్తను అందజేయడానికి ఆయన మనల్ని లోకంలోనికి పంపించి అనేక మందికి ఆయన ప్రేమను తెలియజేసేవారుగా ఆయన మార్గాల్లోకి నడిపించేవారుగా ఆయన ఎన్నుకున్నటువంటి వారిని ఆయన నడిపించేవాడుగా ఆయన ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా.
So you have been elected and chosen by the Father for how you were going to react to the salvation message. మరి అందుచేతే ప్రభు మిమ్మల్ని ఎన్నుకొని మరి నీ ద్వారా మరి నీవు మరి ఆయన మార్గాల్లో జీవించాలని మరి రక్షణ నువ్వు పొందుకోవడం మాత్రమే కాకుండా అనేక మంది ఆయన చిత్తములో ఉన్నటువంటి వారు మరి ఆ యొక్క దేవుని రక్షణ పొందుకునే విధంగా ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. మా జఫర్ బ్రదర్ విల్ షేర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ ఇంగ్లీష్. ట్రై టు అండర్స్టాండ్. Therefore, we should have great peace knowing that God wants the best for our lives. మరి ఈ విధంగా మరి ప్రభువు మరి మన యొక్క జీవితాల్లో మరి ప్రత్యేకమైనటువంటి విషయాలు ఆయన చేయాలి అనేటువంటిది ఆయన కోరుకుంటూ ఉన్నారు. I hope this has been understandable. మరి ఈ విధంగా మరి నేను చెప్పినటువంటి విషయాలన్నీ కూడా మీరు సరిగా అర్థం చేసుకుంటున్నారు అనేటువంటిది నేను నమ్ముచున్నాను. ఎస్ సార్, వీఆర్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ రివీలింగ్ మెనీ డీపర్ ట్రూత్స్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. We are to be faithful to him in everything. మరి అందుచేతే మనము ప్రతి విషయంలో కూడా ఆయనకు నమ్మకస్తులుగా ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. I've told you this many times. I think of when Peter would walk down the road. మరి ఆ యొక్క మరి పేతురు ఆ యొక్క మార్గంలో నడుచుకున్నటువంటి సమయంలో జరిగినటువంటి విషయాలు ఇంతకు ముందు మీతో పంచుకున్నానని నేను అనుకుంటున్నాను. And he was so focused on his calling of God to love people and share the gospel. మరి పేతురు పిలువబడినటువంటి పిలుపుని బట్టి ప్రజలను ప్రేమిస్తూ మరి ఆ యొక్క దేవుడు చేయమన్నటువంటి విధంగా ప్రతి కార్యాన్ని చేస్తూ దేవుని ఆ యొక్క మార్గాల్లో ఆయన చేసుకుంటూ పరిచర్యలో ఆయన ముందుకు సాగిపోతూ ఉన్నారు. That he had no doubt that God was going to perform miracles and see people saved. మరి ఆ విధంగా మరి ఆయన కార్యాలు చేస్తూ ఉన్నటువంటి సమయంలో అనేక అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. అనేక మంది ప్రజలు వాక్యం విని రక్షించబడతా ఉన్నారు ఆయన గమనించారు. That people would bring their sick out and lay them so that his shadow would touch them. మరి ఆ యొక్క ప్రజలైనటువంటి వారు అక్కడ చేసినటువంటిది ఏంటంటే మరి వారు వారు వెళ్ళిపోతున్నటువంటి సమయంలో ఒకవేళ వారు నీడపడినా చాలు వాళ్ళు స్వస్థపడతారని అనేక మంది ఆ యొక్క రోగగ్రస్తులను తీసుకుని వచ్చి వారు నీడ పడే స్థానంలో ప్రదేశంలో వారు పెట్టినప్పుడు అనేక మంది స్వస్థత పొందినట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థాంక్యూ జీసస్. And every one of them was healed because of Peter's shadow and God touching the people. మరి అక్కడ ఆ నీడ ఎవరైతే తాకిందో ఆ నీడ తాకిన వారందరూ పేతురు యొక్క నీడను తాకినటువంటి వారందరూ కూడా రక్షణ ఆ యొక్క స్వస్థత పొందారు. మరి ఎటువంటి భయంకరమైనటువంటి వ్యాధితో వారు ఉన్నప్పటికీ కూడా వారి నుంచి విడుదల పొంది వారు తిరిగి చక్కగా మరి ఆ యొక్క ఆరోగ్యవంతులుగా మారారు అనేటువంటిది బైబిల్ వాక్యంలో మనం చూస్తున్నామండి. And this is in Acts chapter 5 verses 12 through 16. మరి ఆ యొక్క అపోస్తల కార్యములు 5వ అధ్యాయము 12 నుంచి 16 వచనాల్లో మనం ఈ మాటలు మనం చూసుకుంటామండి. If you would read those, okay? మరి ఆ యొక్క మాటలు మరి మనము చదువుకుందామండి. ప్రజల మధ్య అనేకమైన సూచక్రియలు మహత్కార్యములను అపోస్తలుల చేత చేయుచుండెను. మరియు వారందరూ ఏక మనస్కులై సొలొమోను మంటపంలో ఉంటిరి. కడమటి వారు ఎవడును వారితో కలుసుకొని ఉండడం తెగింపలేదు గాని ప్రజలు వారిని ఘనపరచుచుండిరి. పురుషులను స్త్రీలను అనేకులు ఆ యొక్క మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభు పక్షముగా చేర్చబడిరి. అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధుల్లోనికి తెచ్చి వారిలో ఎవరి మీదనైనా తమ నీడనైనా పడవలనని మంచముల మీద పరుపుల మీద వారిని ఉంచిరి. మరియు యెరూషలేము చుట్టూనున్న పట్టణములో జనులు రోగులను అపవిత్రాత్మ చేత పీడించబడినటువంటి వారిని మోసుకొని కూడి వచ్చిరి. వారందరూ స్వస్థత నొందిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. హల్లెలూయా. This is the faith, focus, and love for Jesus Christ that I want in my life. Not for me to get the glory, but for God to get the glory. మరి ఈ విధంగా మరి పేతురు
ఆయన భక్తుని యొక్క జీవితంలో ఆయన పొందుకున్నటువంటి ఇటువంటి పరిశుద్ధాత్మ అభిషేకము మరి నా జీవితంలో మనందరి జీవితంలో మనందరూ పొందుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే మనము మహింపరచబడాలని, మన పేరేదో గొప్ప చేయాలని కాదు, కానీ దేవుని నామాన్ని మహింపరచడానికి, ఆయన నామాన్ని గొప్ప చేయడానికి ఆయన మనందరినీ కూడా అటువంటి పరిశుద్ధాత్మ అభిషేకంతో ఆయన అభిషేకించబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. This is what I want for your life. I want to see India radically saved and people healed, and just massive revival coming from people being chosen and elected for salvation. మరి ఈ విధమైనటువంటి ఆ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకం మీ మీదకి రావడం ద్వారా మీరందరూ కూడా భారతదేశంలో మరి ప్రభు యొక్క ప్రేమను మీరు మరి తెలియజేస్తూ, మరి అనేక మందికి ఆయన ప్రేమ సువార్తను మీరు ప్రకటిస్తూ, అనేక మంది మరి ఆ వ్యాధిగ్రస్తులైనటువంటి వారిని మీరు ఆ యొక్క ఆరోగ్యవంతులుగా మీరు ఆ యొక్క మరి వారి జీవితాల్లో మరి ఆ యొక్క అనారోగ్యాలను మీరు తొలగిస్తూ, వారి వ్యాధులను మరి దురాత్మల చేతలు పీడించబడుతున్న వారందరినీ కూడా విడుదల కలుగజేసి మరి అనేక మందిని మరి ప్రభు వైపు నడిపించే వారిగా అటువంటి పరిశుద్ధాత్మ అభిషేకము మీరందరూ కలిగి పరిచర్యలు చేయాలని మరి అయ్యగారు ఆశపడుతున్నారండి. హల్లెలూయా, ఆమేన్. థాంక్ యూ జీసస్. But once we get away from glorifying God and it's about, look at me, look what I can do, I can heal, then God's going to take it away. మరి ఈ విధంగా మరి ఆ యొక్క ప్రభువును మహింపరచబడేటువంటి చేయవలసినటువంటి మనము ఈరోజు మనం చేస్తున్నటువంటి పని ఏంటంటే, మరి నా వైపు చూడండి, మరి నేను ఎంత గొప్పవాడినో, మరి ప్రభు ఆ యొక్క మరి బిడ్డ వలె నేను జీవిస్తున్నాను మరి అని మనము వేషధారణ పూర్వకంగా మరి ప్రజలకు కనపడే విధంగా మనల్ని మనం గొప్ప చేసుకోవడానికే మనం కార్యాలు చేస్తున్నాం అనేది చాలా విచారకరం. Now, as we follow God, as Paul, Peter, the other apostles, things are going to happen to us. మరి ఆ యొక్క మరి మనము యేసుక్రీస్తుని ఏ విధంగా వెంబడించాలని ప్రభు కోరుకుంటున్నారంటే, మరి పౌలు ఏ విధంగా వెంబడించాడో, మరి పేతురు ఏ విధంగా వెంబడించాడో, అపోస్తలులైనటువంటి వారు, శిష్యులైనటువంటి వారు దేవుని కొరకు ఎంత వైరాగ్యము కలిగి, ఎంత సమర్పణ కలిగి మరి వారు ముందుకు సాగారో, అదే వైరాగ్యము, అదే సమర్పణ, అదే ఆ యొక్క మరి ఆత్మ నడిపింపు మనం అందరం కూడా కలిగి ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. థాంక్ యూ హోలీ స్పిరిట్. Go back to 1 Peter chapter 1 verse 6. మరి ఆ యొక్క అదే అధ్యాయంలో 1 పేతురు 1వ అధ్యాయము 6వ వచనంలో ఉన్నటువంటి మాటను మనం చదువుకుందామండి. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతము నా కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది అని చెప్తా ఉన్నారండి. It's not going to all be pleasure. We're going to have trials, people against us, illnesses, other things that are going to affect our lives. మరి ఈ విధంగా ప్రభు యొక్క ఆత్మ ద్వారా మనం కార్యాలు చేస్తున్నప్పుడు, మరి ఆయన ద్వారా మనం నడిపించబడి ఆయన మహిమ కొరకు మనం ముందుకు సాగిపోతున్నప్పుడు మన జీవితం ఏదో మరి ఆనంద సంతోషాలతో మరి ఏ బాధ లేకుండా సాగిపోతుంది అనేటువంటిది కాదు, కానీ అప్పుడప్పుడు కొన్ని శ్రమలు కూడా వస్తాయి. ప్రజలైనటువంటి వారు మనకు విరోధంగా మాట్లాడతారు, ప్రజలైనటువంటి వారు మనకు విరోధంగా లేస్తారు. మరి అనేకమైనటువంటి శోధనల చేత మరి మనం ఆ యొక్క శ్రమల చేత మనము కొట్టబడేటువంటి పరిస్థితిలో మనం ఉంటాం. అయినప్పటికీ కూడా మరి ప్రభు మార్గంలోనే మనం నడిచే వారంగా ఎన్ని సమస్యలు ఎదురైనా, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఎన్ని సమస్యలు మరి మనం ఎదుర్కొన్నా కూడా ప్రభు కొరకు బలమైన కార్యాలు చేయడానికి ముందుకు సాగిపోవాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, థాంక్ యూ జీసస్. హల్లెలూయా. We're going to have family problems, families divided. We're going to have job problems. We're going to have church problems. We're going to have gossip problems. మరి మనకు ఒకవేళ మన కుటుంబంలోనే సమస్యలు రావచ్చు, మన ఉద్యోగం చేసే స్థలంలో సమస్యలు రావచ్చు, మరి మన మీద అనవసరంగా లేనిపోయిన మాటలు చెప్పుకునేటువంటి మనుషుల ద్వారా మనకు సమస్యలు రావచ్చు. ఈ విధంగా మరి మనల్ని ఆ యొక్క ఈ లోకంలో ఒక వెలివేసినటువంటి వ్యక్తిగా, వెర్రివానిగా మరొకవేళ వారు చూసి మనల్ని అపహాస్యం చేసేటువంటి విధంగా మన జీవితాలు ఉండొచ్చు. అయినప్పటికీ కూడా మనం ముందుకు సాగిపోయినప్పుడు ప్రభు మన జీవితాల ద్వారా ఆయన మహింపరచబడేవాడుగా ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
it is how we react to all those trials that affect our faith. మరి ఈ విధంగా మరి ఆ యొక్క మనం ఎదుర్కొనేటువంటి సమస్యలు కానీ, ఇబ్బందులు కానీ, ఇరుకులు కానీ, శోధనలు కానీ, ఇవన్నీ కూడా ఏ విధంగా కూడా ప్రభు మార్గాల్లో నుంచి మనం వెళ్లకుండా మనల్ని ఆఫ్ చేసేవిగా, మనల్ని అవి ఆటంకపరిచేవిగా ఎంత మాత్రము ఉండకూడదు అనేటువంటిది ఈ వాక్యం యొక్క ఆలోచన అండి. Read verse 7 now. మరి 7వ వచనం చదువుకుందామండి. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమను, ఘనతకు కారణము అగునని సెలవిచ్చెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. If you think you're not going to have trials walking with Christ, then you are not committed to Christ. మరి ఒకవేళ మీరు ప్రభువును వెంబడించేటప్పుడు ఒకవేళ మీకు ఏదైనా సమస్యలు ఎదురైనప్పుడు మీరు ఆ యొక్క సమస్యలు శోధనను బట్టి మీరు చింతపడేవారుగా వెనక తగ్గిపడేవారుగా మీరు ఉన్నట్లయితే మీరు క్రీస్తుకు సంబంధులు కాదు, మీరు సరైనటువంటి మార్గంలో ఉండట్లేదు అనేటువంటిది ఇక్కడ అర్థమైపోద్దండి. Your faith is in yourself, not in Jesus Christ. ఆ విధంగా మీరు ఆ సమస్యలు ఎదురైనప్పుడు మీరు ఆ యొక్క వెనుదిరిగినారంటే మీరు ఆ యొక్క ప్రభు మీద విశ్వాసం ఉంచిన వారైతే ఆ విధంగా చేయరు. మిమ్మల్ని మీరు నమ్ముకున్నారు కాబట్టి మీ మీద మీరు విశ్వాసం ఉంచి మీ శక్తి మీద, మీ బలం మీద ఆధారపడి, మీ ఆలోచన మీద ఆధారపడి వెళ్తున్నారు కాబట్టి మీరు అటువంటి శ్రమలు, ఇబ్బందులు వచ్చినప్పుడు మీరు వెనక్కి తగ్గేవారుగా మీరు ఉంటారు అనేటువంటిది పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ మనకి తెలియజేస్తా ఉన్నారండి. Any metal that is to be purified, and he uses gold as the example. ఇక్కడ ఆ యొక్క బంగారము ఏ విధంగా అయితే ఆ యొక్క సువర్ణము అగ్ని పరీక్షకు సిద్ధపడి అది అగ్ని పరీక్షలో వేయబడినప్పుడు అది ఇంకా ఆ పవిత్రము చేయబడి శుద్ధ సువర్ణముగా మార్చబడతాదో అదే విధంగా మనం మార్చబడతాము. ఈ శ్రమల కొలిమిలో వేయబడినప్పుడు ఆ యొక్క మనలో ఇంకా పరిశుద్ధత పెరిగే విధంగా ఉంటుంది కానీ తగ్గే విధంగా ఉండదు అనేటువంటిది వాక్యం మనం చూస్తున్నామండి. Has to be put under intense heat, and then the impurities rise to the top. ఎప్పుడైతే బంగారానికి ఆ యొక్క విపరీతమైనటువంటి వేడి కరిగిపోయేంతగా అది వేడి వచ్చినప్పుడు అందులో ఉన్నటువంటి మలినాలు కూడా కరిగి ఆవిరైపోయేటువంటి విధంగా అది వేడికి గురైనప్పుడు అందులో ఆ యొక్క మలినాలన్నీ పోయి అది పవిత్రంగా మార్చబడినట్టు రీతిగా మనము కూడా శ్రమల కొలిమిలో వేయబడినప్పుడు, అగ్ని చేత పరీక్షించబడినప్పుడు మనము కూడా ఆ విధంగా శుద్ధ సువర్ణముగా పరిశుద్ధతలో ఎదిగే వారంగా మనం మార్చబడతామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. That gold is us. We are full of impurities and bad stuff. And the trials bring all of that to the surface. ఆ యొక్క బంగారము ఎవరో కాదండి, మనము, నువ్వు, నేను, మన అందరమే ఆ బంగారము. ఎటువంటి శ్రమలు వచ్చినా ప్రభువును వదలకుండా ప్రభు మార్గాల్లోనే నడుస్తున్నటువంటి మనమే ఆ బంగారంతో మనం పోల్చబడ్డామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Do you know when your praise, honor, and glory is going to be poured on you? ఆ యొక్క మీకు తెలుసా మీరు ఆ యొక్క పరీక్షకు నిలబడిన తర్వాత, పరీక్షలో నెగ్గిన తర్వాత, శ్రమల కొలిమిలో నుంచి మీరు పరిశుద్ధంగా బయటకు వచ్చిన తర్వాత ప్రభువు మీకు ఇవ్వబోయేటువంటి ఆ గొప్ప ధన్యత, ఆ గొప్ప భాగ్యం ఏదో మీకు తెలుసా? It is not when you preach on Sunday morning or Tuesday morning or Friday. It is when God returns and he says, "Well done, my good and faithful servant." అదేదో మనము ఆ యొక్క ఆదివారము వాక్యం బోధించినప్పుడు వచ్చేటువంటిది కాదు, లేదంటే శుక్రవారం మనం వాక్యం బోధించినటువంటిది కాదు, లేదా మనం ఏదో పరిచర్య చేసడానికి వెళ్ళినప్పుడు జరిగినటువంటి విషయాలు లాంటివి ఉండవు. కానీ ఆయన మన జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి విధంలో
మరి ఆయన మరి ఆయన ఆయన ఆలోచన ఆయన చిత్తము మనం తెలుసుకొని మరి ఆ విధంగా ఆయన కార్యాల్లో ముందుకు సాగే వారంగా మనం ఉంటామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. My calling with you in India and Pakistan and what other countries are joining us is not for you to say, "Oh, Steve, thank you, thank you, thank you." I don't want any of that. మరి ఆ యొక్క మనం చేసేటువంటి పరిచర్య, మరి అయ్యగారి ద్వారా చేసేటువంటి పరిచర్య భారతదేశంలో, మరి అలాగే పాకిస్తాన్లో ఇలా ఆయన మరి ప్రతి మరి వారము మరి ఆయన ఒకసారి 2 సార్లు 3 సార్లు అన్నట్టు కాకుండా మరి ఆయన ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు ఆయన వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. మరి ఆ విధంగా ఆయన బాబు అయ్యగారు మరి స్టీవెన్ గారు మీరు బాగా చెప్తున్నారండి. మీరు ఆ యొక్క అని మీ ద్వారా నేను అభినందించుకోవడానికి నేను కార్యాలు చేసినట్లయితే దానివల్ల ఉపయోగం ఏది ఉండదు. కానీ ప్రభువు కొరకు, ప్రభు మహిమ కొరకు నేను కార్యాలు చేసినప్పుడు ప్రభువుకు మహిమపరిచేవాడుగా, అనేక మంది ఆత్మలను రక్షించేవాడిగా ప్రభు నన్ను, మిమ్మల్ని, మనందరినీ ఆయన వాడుకుంటారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. హల్లెలూయా. Our goal is for Jesus Christ to say, "That is my child. That is part of my bride." మరి ఆయన మనల్ని చూసినప్పుడు ఆయన మన గురించి చెప్పాలి, ఇదిగో నా ప్రియమైన కుమారుడు ఎలా ఉన్నాడో చూడండి. మరి ఆయన నా పెండ్లి వధువు యొక్క అవయవమైనటువంటి వాడు, ఆయన పెండ్లి వధువులో అవయవముగా ఉన్నటువంటి నా బిడ్డ చూడండి ఎంత భక్తిగా, ఎంత వినయముగా, ఎంత మరి నా మహిమ కొరకు కార్యాలు జరిగిస్తున్నాడు అనేటువంటి విధంగా మరి ఆయన మన కొరకు తండ్రితో ఆయన చెప్పాలి. ఆయన న్యాయసింహాసనం ముందు నిలబడినప్పుడు బలా నమ్మకమైనటువంటి మంచి దాసుడా అని పిలువబడేటువంటి ఆ పిలుపును మరి మనం పొందుకునేవారుగా మనం ఉండడానికి మనం ప్రయత్నం చేయాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. I thank you for listening this evening. మరి ఈ యొక్క మరి సమయంలో మరి ఇంతవరకు కూడా దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విన్నటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. వీఆర్ వెరీ మచ్ బ్లెస్డ్ త్రూ యువర్ మెసేజ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ దిస్ వండర్ఫుల్ మెసేజ్. అండ్ మరి విన్న వాక్యం ఏ విధంగా మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉందనేటువంటి విషయం మీరు తెలియజేయాలన్నా, మరి మీకు ఏదైనా ప్రార్థన అవసరతలు ఉంటే దయచేసి తెలియజేయండి. అయ్యగారు మీ కొరకు ప్రార్థన చేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. ఓ సద్భక్తులారా. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. లోక రక్షకుండు బెత్లెహేమందు నేడు రాజాధిరాజు ప్రభువైన నమస్కరింపరాండి ఉత్సాహముతో. హల్లెలూయా. మరి ఆయనను నమస్కారం చేసేవారిగా మనం ఉండాలి. మరి ఆయనను మరి ఆయనను ఎల్లప్పుడూ కూడా మనము ఆరాధించేవారిగా మనం ఉండాలి. మరి అందుకనే మరి విన్న వాక్యము ఏ విధంగా మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉన్నది అనేటువంటి విషయం మీరు తెలియజేయాలన్నా, మరి మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నట్లయితే మరి తెలియజేయండి. అయ్యగారు మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తారు. My hope is built on nothing less than Jesus' blood and righteousness. My hope is built on nothing less than Jesus' blood and righteousness. I did not trust the sweetest prayer, but wholly lean on Jesus' name. On Christ the solid rock I stand, all other ground is
sinking sand. All other ground is sinking sand. On Christ the when docket wells his lovely face, I rest on his unchanging grace. In every high and stormy gale, my anchor holds within the west. On precious solid rock I stand. All other ground is sinking sand. All other ground is sinking sand. యేసు నీతి రక్తమేను నా నిరీక్షణంతయును. నేనెవరిని నమ్మను, యేసు నామము మాత్రమే. క్రీస్తు యేసు నాదు బండా, మిగతాయంతా యుబియే. హల్లెలూయా. ఆయన మీద మనం ఆనుకుని జీవించే వారంగా మనం ఉండాలి. మరి బండ పైన నిలబడినటువంటి అనుభవం, బండ అయినటువంటి క్రీస్తు మీద మనం జీవించే వారిగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విన్న వాక్యము ఏ విధంగా మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉందనే విషయాలు మీరు తెలియజేయాలన్నా, మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే దయచేసి తెలియజేయండి. అయ్యగారు మీ కొరకు ప్రార్థన చేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థాంక్ యూ లార్డ్. When he shall come in trumpet sound, oh may I then in him be found, dressed in his righteousness alone, faultless to stand before the throne. On Christ the solid rock I stand. All other ground is sinking sand. All other ground is sinking sand. All other ground is sinking sand. హల్లెలూయా. హల్లెలూయా. మరి ఆ విధంగా మనం మరి చక్కని వాక్యాన్ని మరి దైవజనులు మనకు బోధించారు. మరి క్రీస్తు మీద మరి మనం ఆనుకోవాలి. మరి ఆయన మీద మనం నిలబడినప్పుడు మరి ఆయన మనల్ని ఇంకా బలవంతులుగా ఆయన చేసి ఆయన చిత్తం మరి పేతురు వలె పౌలు వలె ఆయన మనల్ని వాడుకునేవాడుగా ఆత్మ అభిషేకాన్ని ఇచ్చి మరి ఆయన నడిపించేవాడుగా ఉన్నాడు అనేటువంటిది మన జీవితాలు. అటువంటి అనుభవాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకు కూడా ఇవ్వాలని కోరుకుంటున్నారని చెప్పారు. అటువంటి గొప్ప ధన్యత పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనం వినడానికి ఆయన మనకు అనుగ్రహించారండి. మరి మనల్ని ఇంతగా వాక్యం ద్వారా ప్రోత్సహించినటువంటి దైవజనులు మరి ఆయన వాక్యము మరి నా జీవితంలో ఎంతో అది శ్రేష్టమైనటువంటి విధంగా నేను ఆ యొక్క అనుభూతి చెందాను. మీ జీవితంలో కూడా ఒకవేళ ఆ వాక్యము మరి ఆ యొక్క శ్రేష్టమైనటువంటి విధంగా మీతో మాట్లాడినట్లయితే మరి ఏ మాట మీతో మాట్లాడిందనే విషయం మీరు తెలియజేయాలంటే మీరు తెలియజేయచ్చు. లేదా మీకు ఏమైనా ప్రశ్నలు అడగచ్చు. మీకు ఏమైనా ప్రార్థన అవసరం ఉంటే కూడా మీరు తెలియజేయండి. అమ్మా వందనాలమ్మా. ప్రైజ్ వందనాలమ్మా. అయ్యగారు శ్రేష్టమైన వాక్య భాగంతో అయ్యగారు ఈరోజు మనతో మాట్లాడారండి. నేను ఒక్క మాట కూడా మిస్ అవ్వకూడదని చెప్పి వీడియో ఆన్ చేసుకొని నేను ఆడియో వింటే నాకు అంత కాన్సన్ట్రేషన్ చేయలేనని వీడియోలోనే ఉన్నానండి. అయ్యగారు స్టార్ట్ అయిన కాడి నుంచి వాక్యం నాకు మనసుకి హత్తుకునే విధంగా ఉంది. చక్కటి మన కొరకు ఆయన స్వాస్థ్యం దాచిపెట్టి ఉంచి ఉన్నారు అన్నప్పుడు ఆ స్వాస్థ్యం మనం పొందుకోవాలంటే భూమి మీద మనము ఎలా జీవించాలి, ఆ పరిశుద్ధాత్మ అనుభవంలోకి ఎలా వెళ్ళాలి. పేతురు గారు ఏదైతే పరిశుద్ధాత్మ అనుభవం పొందుకున్నప్పుడు ఆయన యొక్క వస్త్రపు చెంగులు తాకినప్పుడు కూడా స్వస్థత కలిగిందని చెప్పి అయ్యగారు మాట్లాడేట్టు అలా మాట్లాడుతూ అయ్యగారు నేను ఏదో మనుషుల మెప్పు పొందుకోవాలని కాదు కానీ దేవుని యొద్ద నేను కరెక్ట్గా జీవించాలన్నది నా ఉద్దేశం అని చెప్పి అయ్యగారు మాట్లాడారండి. మొదటి ఆదాము ఏదైతే చేయలేక తాను తప్పిపోయాడో కడపటి ఆదాముగా క్రీస్తు ప్రభువారు వచ్చి
భూమి మీదకి వచ్చి ఆయన మరలా పునరుత్థానుడై వెళ్ళి మన కొరకు ఒక స్వాస్థ్యాన్ని ఆయన సమకూర్చి పెట్టి ఉన్నారని ఈ రోజు వర్తమానం చెప్పారు కదండి అయ్యగారు. అది చాలా ఆశీర్వాదకరంగా ఉందండి. వాక్యం విన్నప్పుడు హృదయంకి హత్తుకునే విధంగా ఉంది. ఇంకను మనం భూమి మీద చేయాలంటే ఏదో ఆదివారం వచ్చి ప్రసంగం చేయటం, శుక్రవారం ప్రసంగం చేస్తే సరిపోదు, కానీ మన క్రియల మూలంగా కూడా మనము దాన్ని కనపరుచుకోవాలని అయ్యగారు చెప్పిన వాక్యం మనల్ని హత్తుకుందండి అయ్యగారు. ప్రేయర్ రిక్వెస్ట్ ఒకటి ఉందండి అయ్యగారు. మరి అదే గత 2-3 వారాల నుండి మా బాబు గురించి ప్రార్థన చేస్తున్నారు కదండి అయ్యగారు. పెద్ద బాబు జోసెఫ్ జాను, చిన్న బాబుని దేవుని సేవకు ప్రతిష్ఠించామండి అయ్యగారు, విలియం హైడు. పెద్దబాబు జోసెఫ్ జాను అబ్బాయి గత 3 సంవత్సరాల నుండి జాబ్ ట్రయల్స్ చేస్తున్నాడు, కానీ ఏ జాబ్లో కూడా సక్సెస్ అవ్వలేకపోతున్నాడండి అయ్యగారు. హెల్త్ కూడా అంతగా బాగాలేదు. జాబు ట్రై చేసుకుంటున్నాడు, అవ్వట్లేదు. మేము పరిచర్య చేయాలని కోరుకుంటున్నాం, కానీ ఇంకా బాబు దేవుళ్ళో ఎదగలేదు. కనీసం జాబ్ కొంతకాలం చేశాకైనా దేవుడు మాట్లాడితే తన పరిచర్యకు వస్తాడని ఆశపడుతున్నాము. అయితే మ్యారేజ్ కూడా చేయాలని అనుకుంటున్నామండి. జాబ్ వస్తే కొద్దిగా మ్యారేజ్ చేసేద్దామని ఆలోచనలో ఉన్నామండి అయ్యగారు. కొద్దిగా దేవుని చిత్తం ఏమై ఉన్నదో మాకు తెలియదు, దేవుని చిత్తమే జరగాలని ఆశపడుతున్నామండి అయ్యగారు. దాని కొరకు కొద్దిగా జోసెఫ్ జానండి అయ్యగారు, ప్రేయర్ చేయండి అయ్యగారు. హెల్త్ కూడా బాగాలేదు. వందనాలండి అమ్మ. అలాగేమ్మా, తప్పకుండా మరి ఆ బాబు కొరకు మరి ప్రార్థన చేద్దాం. మరి ఏదైతే మరి దేవుని మార్గాల్లో దేవుని ఆలోచన మరి ఆ బిడ్డ జీవితంలో ఉందో, ఆ ప్రణాళిక ఆ బిడ్డ జీవితంలో నెరవేరి మరి ఆ యొక్క ఆయన మరి వారి ఉద్యోగంలో మరి ముందుకు వెళ్ళడం ఆయన చిత్తమైతే మంచి ఉద్యోగాన్ని ఆ బిడ్డకు అనుగ్రహించే విధంగా, ఆ బిడ్డను స్థిరపరిచి వివాహం జరిగించి స్థిరపరిచే విధంగా, మరి అలాగే అనారోగ్య సమస్య నుంచి విడుదల చేసి మరి ఆయన పరిచర్యలో మరి ముందుకు సాగిపోయే విధంగా కూడా మరి ఆయన చిత్తము మరి ఏదైతే ఉందనేటువంటిది ప్రార్థన చేద్దామమ్మా. మరి ప్రభు తప్పకుండా మరి ఆయన కార్యాలు చేస్తారు. మరి దయచేసి మరి నన్ను అయ్యగారని పిలవకండి, నేను మీ తమ్ముళ్ళు అంటుండి. మరి తమ్ముడు అనండి, లేదంటే బ్రదర్ అనండి, అంతేగాని నేను ఏదో పెద్దవాడిని ఏం కాదు. దయచేసి ఏదో చాలా కష్టంగా అనిపిస్తుంది మీరు అలా అంటుంటే. మనంతా కూడా చాలా చాలా వందనాలమ్మా. మరి అయ్యగారికి చెప్తానమ్మా. Sister Sunita is telling today's word is very much blessed, and we must obey the Holy Spirit, and we must follow his footsteps. God wants to use more like Peter and Paul, how he used with the power of Holy Spirit when the people under the shadow and touched by the shadow of them, they will be healed. Like that, God wants to use us. So we must live a holy life before Christ according to the will of God in our life. This is very much encouraged, and through this word I really blessed. And also God wants us to go forward with more faith on him, and more holy before Christ, like Christ Jesus. And also when we live holy life in this world, God is using us. God will do many mighty miracles in our lives. That will be great encouragement. And also you tell about your life, and your desire is to work for the glory of God, not for us, not for our glory, not for our name's sake, not our name will be high. No, the only glory to God through our lives, the only his name will be higher and higher, not our lives and our name. That will be we learn that thing also. And thank you so much, because many times we go to the Sunday and share the God's word, and many times that is enough, like that we think, but that is not enough. We have to do more before God. We have to do more, fulfill his will. That is not enough. We came to Friday and hear the God's word and sharing the God's word. That is not enough. We must submit ourselves fully and obey his words and walk in his ways. That will be a great blessing for our lives. That will be also a very insight and very way, showing the way to our spiritual lives. Thank you so much for sharing these wonderful words to increase our faith and
show the way to grow more in Christ. Thank you so much, sir. Amen. And Amen. also, she's requesting a prayer request about his elder son, John Joseph. He's trying to job trials. To please pray, brother John Joseph. Will get a good job, and also have a good companion for the marriage. And also please uphold brother John Joshua in your prayers, to be get a good job, and to Yeah. get a marriage couple in future, in coming days. And also, what is the will of God? If he work in job, or if he go to the ministry, what is the will of God? He didn't able to understand. We are not understanding, because he still is not coming to Christ, because still he is living in this world. And what is the will of God? We didn't understand. So please uphold this brother. And also his health also not good, and he had a health problem also, health issue also. But what is the God's will? We don't understand. Please pray, and for this young man, and God will touch him and heal him, and give him good future, and use him in his work for the glory of God. That is the prayer mother is asking for his elder son. And also his second son is called by God and doing the ministry. His name is William. He is doing in the tribal ministry in Araku and nearer areas. And please pray for the youngest son also. God will use him in his ministry more and more for the glory of God, and the Yes. benefit of the many people. We just got to keep praying. అమ్మ తప్పకుండా మరి మీ ఇద్దరు బిడ్డల కొరకు మరి అయ్యగారు ఖచ్చితంగా ప్రతి దినం కూడా ప్రార్థన చేస్తామని చెప్తున్నారమ్మా. వందనాలు అయ్యగారు. On Christ the solid rock I stand. All other ground is sinking sand. All other ground is sinking sand. My hope is built On nothing less than Jesus Christ and the righteous. With his covenant, his blood supports me in the waiting flood. When all around my soul slips away, he then is my hope and stay. Hallelujah, hallelujah, hallelujah. His oath is covenant, his blood supports me in the brimming flood. మరి ఆయన యందు మనం విశ్వాసం ఉంచినప్పుడు, ఆయన నిబంధనను మనం ఎరిగినప్పుడు, ఆయన రక్తము ద్వారా మనం కడగబడినప్పుడు, ఆయన నిబంధన, ఆయన వాగ్దానము, ఆయన రక్తము మనము ఈ యొక్క లోకం అనేటువంటి ప్రవాహంలో కొట్టుకొని పోకుండా అది మనకు సహాయం చేసేదిగా ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే మనం క్రీస్తు అనే బండ మీద మనం నిలబడదాం. ఆయన మీద మనం నిలబడి, ఆయన మీద మనం ఆనుకున్నప్పుడు మరి ఆయన మనల్ని బలముగా నిలవబెట్టి వాడుకునేటువంటి దేవుడు అండి. హల్లెలూయా. మరి ఆయన మీదకి వచ్చేద్దాం, బండ అయినటువంటి క్రీస్తు మీదకి వచ్చేద్దాం, ఆయన మీద మనం నిలబడదాం. మరి ఆయన పేతురుతో అంటా ఉన్నాడు కదా, ఇదిగో పేతురు, నీవు బండవు, నీ మీద నేను సంఘాన్ని కట్టబోతూ ఉన్నాను. అలాగే పేతురుని ఎన్నుకున్నటువంటి దేవుడు ఈరోజు నిన్ను నన్ను కూడా ఆయన ఎన్నుకుంటున్నాడు. నిన్ను నన్ను ఒక బండలాగా ఆయన మార్చి ఆయన సంఘాన్ని ఆయన నిలబెట్టబోతూ ఉన్నాడు. ఆయన పరిచర్య ఆయన మీ మీద పెట్టి జరిగించబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన మహిమ కొరకు, ఆయన ఘనత కొరకు అనేకమైనటువంటి ఆత్మలు మరి రక్షించబడడానికి మరి ప్రభు మిమ్మల్ని వాడుకోబోతూ ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. విన్న వాక్యం మరి చక్కని మరి ఆసక్తిని కలిగిస్తూ, మనలో ఉన్నటువంటి విశ్వాసాన్ని రేకెత్తిస్తూ, ప్రభు కొరకు మరి ఘనమైన కార్యాలు చేయడానికి ప్రభు మనందరినీ ఎన్నుకోవడానికి ప్రభు ఈ యొక్క వాక్యాన్ని మన ద్వారా, సహోదరుని ద్వారా మనతో పంచుకున్నారు. ఎందుకంటే మనం ఎన్నుకొనబడిన వారము,
మనతో మరి అనేక గొప్ప కార్యాలను జరిగించుకున్నాం. మనం ఈ విధంగా ఇక్కడితో ఆగిపోవడం ఇష్టం లేదు. ఇక్కడితో మనం ఇదే చాలులే, ఇంకా మనం ఇంకన్నా ఎక్కువ మనం చేయలేములే అని ఇక్కడితో ఆగిపోవడం ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి ఇంకా గొప్ప కార్యాలు చేయాలని మరి ఆయన మనకి వాక్యాన్ని వినిపింపచేస్తాడు. పౌలు వలె, పేతురు వలె గొప్ప కార్యాలు చేస్తూ మరి ఆయన కొరకు మనం బలమైన కార్యాలు చేద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. మరి విన్న వాక్యం ఏ విధంగా మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉందనేటువంటి విషయం తెలియజేయాలన్నా, మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే దయచేసి తెలియజేయండి. అయ్యగారు మీ కొరకు ప్రార్థన చేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మరి థ్యాంక్ యూ సో మచ్ సార్. Thank you for sharing this wonderful message, and really you tell about the third verse, and I really in the fourth verse I have to explain more in this, but I cannot. I have to explain. I try to explain this. It will take more time, and it will take more days. Like that, you tell me. That time I realized, because we cannot understand the word of God in a very few time, because it is need more time, more dedication, more waiting on God, more spending time in God's presence, more spending in the reading of the word, more spending time in prayer. That is really encouraged me to spend more time in the Bible reading and prayer, and the meditation of the word. Thank you so much, sir. Through this word I learned this to read more deeper level and meditate the word of God every day, every time, because you said 24 hours God wants. We want his presence, not one time, not few time, not 1 hour, not half an hour, not 2 hours. God's presence is always with us in 24 hours, and he wants to speak with us. He wants to speak with us. He wants to lead us live inside and lead us 24 hours a day. Not single minute he wants to leave us, not single second also he wants to leave us. That's really very much encouraging me, and grow more in Christ, and grow more in faith, and spend time, all our time in Christ, God given in the 24 hours a day. We must follow Christ, we must obey God, and we must 24 hours a day, 7 days a week, 365 days, we must give the spend time in God's presence, because God is willing to waiting to speak with us, willing to lead in his ways. That's really very much encouraging, sir. Thank you so much for sharing this wonderful message. Thank you so much. Please pray and close this meeting, sir. Lord, we just appreciate you and love you and thank you. ప్రభువా నాయన, మరి నీకు చేసినటువంటి కార్యాలన్నిటి కొరకు, నీవు మాతో మాట్లాడినటువంటి ఈ మాటలన్నిటి నిమిత్తము నాయన నీకే, మరి నీకే సమస్తమైన ఘనత నాయన, నీకే మహిమ ఆరోపించుకుంటూ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నావా. నీకు వందనాలు. It is so amazing that you have chosen us to be your children. ప్రభువా, మరి మీరు మమ్మల్ని మీ బిడ్డలుగా ఉండడానికి మీరు ఎన్నుకొని నాయన, మరి జగత్తు పునాది వేయబడక మునిపే ఏర్పాటు చేసుకుని, మరి మమ్మల్ని ఆ యొక్క మరి మీరు ఏర్పాటు చేసుకున్న విధానాన్ని బట్టి, మీ బిడ్డలుగా మమ్మల్ని ఎన్నుకున్నటువంటి విధానానికే నీకు వందనాలు. It's just great. We are so gracious that we are having the Holy Spirit guide our hearts. నాయనా, నీ పరిశుద్ధాత్మ నాయన మా హృదయాలను మరి నడిపించేదిగా, మా యొక్క జీవితాలను నడిపించేదిగా ఉంటుంది అనేటువంటిది నాయన మీరు మాతో బోధించారా. మీకు వందనాలు. I thank you so much for putting our lives together each week. మరి ప్రతి వారం కూడా నాయన, మరి ఈ విధంగా మరి మీ సన్నిధిలో మేమందరం కూడా కలిసి నీ యొక్క వాక్యాన్ని నేర్చుకోవడానికి మాకు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతకే నీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాము. I pray for myself and each one of my brothers and sisters that we will work for your glory and not ours.
నాయన మరి నేను మీటింగ్లో నాయన చేరినటువంటి ప్రతి బిడ్డ కొరకు నాయన అలాగే నా నిమిత్తం కూడా నాయన మరి నేను నా జీవితంలో మా అందరి జీవితంలో కోరుకునేది ఏంటంటే మేము ప్రార్థించే విషయం ఏంటంటే నాయన మరి మా యొక్క జీవితాల ద్వారా నాయన నీ నామానికి మహిమ కలిగే విధంగా మేము జీవించడానికి మరి మా స్వార్థం కొరకు కానీ మా యొక్క గొప్పదనాన్ని గురించి కానీ మరి ఏ విధంగా కూడా మేము ముందుకు వెళ్లకుండా నీ కొరకే ముందుకు సాగే విధంగా మమ్మల్ని మీరు మార్చమని మనవి చేసుకుంటూ ఉన్నాం. We thank you for the refining of our faith through the trials and tribulations that we go through. నాయన మరి మా జీవితంలో మీరు అనుమతించినటువంటి అనేక విధమైన సమస్యలు నాయన మేము ఎదుర్కొనేటువంటి నాయన పరిస్థితులు, విపత్కర పరిస్థితులు, వీటన్నిటినీ మాకు నాయన మా విశ్వాసాన్ని బలపరచడానికి నాయన మరి అగ్ని కొలిమి లాంటి శ్రమలు మరి వాటిలో మమ్మల్ని వెళ్ళినప్పుడు మరి అందులో మేము తప్పిపోయే వారంగా ఉండకుండా నాయన నీ కొరకు ఇంకా విశ్వాసంలో ఎదగడానికి మాకు సహకరిస్తున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. We know that you were trying to bring us to that total commitment to you, total submission. నాయన ఈ లోకంలో సైతాను ద్వారా అనేకమైనటువంటి పరిస్థితులు మేము ఎదుర్కొన్నప్పుడు, సమస్యలు మేము ఎదుర్కొన్నప్పుడు నాయన మరి వాటిలో నాయన మరి మేము తప్పిపోకుండా నాయన ఇంకను నాయన పూర్తిగా నాయన ఇంకా ఎక్కడెక్కడ మేము సమర్పించుకోలేదో అవన్నీ కూడా మీ చేతిలో పెట్టి మీకు నాయన అన్నీ కూడా నాయన మేము కలిగి ఉన్నవన్నీ నాయన మా ప్రాణ, ఆత్మ, శరీరాలు అన్నీ కూడా మీకే సమర్పించే వారంగా మేము ఉండాలని మీరు కోరుకున్నందుకు నీకు వందనాలు. Lord, I look back up this prayer list that we've been doing for months and months. నాయన అనేకమైనటువంటి దినాలుగా, నెలలుగా నాయన మేము నాయన ఈ నాయన మరి మేము నాయన ఈ ఎన్నుకున్నటువంటి నాయన మన ప్రార్థన అవసరతలు నాయన మరి మేము రాసి పెట్టుకుని ప్రార్థన చేస్తున్నటువంటి వాటన్నిటి నిమిత్తం మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నామని నీకు వందనాలు. And I realize one thing as I look up them. నాయన మరి ఆ ప్రార్థన అవసరతలన్నీ నాయన మరి వాటి వైపు మేము చూసినప్పుడు నాయన ఒక విషయం మాకు అర్థమవుతా ఉంది. Myself and all of my brothers and sisters keep praying the same prayers. నాయన మరి నా జీవితంలో నాయన ఏ విధంగా అయితే ప్రార్థన అవసరమైందో నాయన అలాగే నాయన నా తోటి నాయన సహోదరుల యొక్క జీవితాల్లో నాయన వారు కూడా అవే సమస్యలు, అవే అవసరతలు వారు కూడా కలిగి ఉన్నారనే విషయం నాకు అర్థమైంది నాయన, నీకు వందనాలు. And I believe we are missing the point that we have to submit these prayers and needs to you. నాయన మరి నీకు నాయన మేము ఈ ప్రార్థన అవసరతలన్నీ కూడా నేను మీకు సమర్పిస్తూ ఉన్నాం, మీకు తెలియజేస్తూ ఉన్నాం నాయన. వాటిని మీరు నెరవేర్చడానికి సమర్థుడైనటువంటి దేవుడని నాయన మీ సన్నిధిలో మీకు నాయన ఈ ప్రార్థన అవసరతలు విన్నవించుకుంటున్నాం. I know through my daughter that I had to give her over to you and herself. నాయన అలాగే నాయన మరి నేను అనేక దినాలుగా ప్రార్థన చేస్తున్నటువంటి విధంగా నాయన నా కుమార్తె జీవితంలో కూడా మారు మనసు లేకుండా నాయన రక్షణ లేకుండా లోకంలో జీవిస్తున్నటువంటి నా కుమార్తెను మీరు రక్షించుకోండి నాయన, మరి నీ బిడ్డగా మార్చుకోమని అనేక సంవత్సరాలుగా నేను ప్రార్థన చేస్తున్నాను. నా బిడ్డను మీరు మార్చుకోమని మనవి చేసుకుంటూ ఉన్నాను. I had to allow her to get out of my hands and get into your hands. నాయన మరి ఆ బిడ్డను నేను అనేక సార్లు నాయన నా చేతిలో నుంచి నాయన నీ చేతుల్లోకి నేను సమర్పిస్తూ నాయన మరి నీ హస్తాల్లో ఆ బిడ్డ రావాలని, నా చెయ్య ఒకవేళ నేను మరణిస్తే మరి ఆ బిడ్డను సరిగా నడిపించేటువంటి వారు ఎవరు ఉండరని నేను ఎంతో చింతతో నాయన నిన్ను ప్రార్థన చేస్తూ వచ్చానయ్యా, నీకు వందనాలు. And through letting her go, you have brought her back to a stronger faith than she has ever had, and it keeps growing. నాయన మరి నేను ఆ విధంగా నీ హస్తాలకు నాయన ఆ బిడ్డను నేను అప్పజెప్పినప్పుడు నాయన ఆ బిడ్డను నాయన మీరు ఆయన తిరిగి ఆ లోకంలో నుంచి తిరిగి నీ వైపు ఆకర్షించుకొని నాయన నీ కొరకు నాయన బలమైన కార్యాలు చేసేదానిగా, విశ్వాసంలో ఎదిగేదానిగా నాయన నీ కొరకు సాక్షి జీవితం జీవించే బిడ్డగా ఆ బిడ్డను నీవు మార్చి నీవు మహిమ పొందగల దేవుడు అని నేను నమ్ముతూ ఉన్నా. So Father, please give us the strength and faith to give it to you and let your will be done in their lives.
నాయన మరి నాయన మేమందరం కూడా మాకు ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా నాయన నీ హస్తాలకు మేము సమర్పించుకుని నాయన నీ ద్వారా నీ శక్తి ద్వారా నాయన వాటన్నిటిలో నాయన మరి అత్యధికమైనటువంటి నాయన విజయాన్ని మేము పొందుకోవడానికి నాయన మేము ప్రార్థించినటువంటి వాటన్నిటిని కూడా అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికంగా ఇవ్వగలిగినటువంటి సామర్థ్యము కలిగిన నీ నుంచి మేము మా ఆశలు కోరికలు నాయన నెరవేర్చబడడానికి నీ హస్తాల్లో సమర్పిస్తున్నామని నీకు వందనాలు. Help us to love you, love them, but trust you to work in their lives. నాయన మరి ఆ యొక్క మరి వారు యొక్క జీవితాల్లో నాయన మరి వారు నాయన మరి మేము వారిని నాయన అటువంటి మీకు విరోధంగా జీవించి మీ మార్గాల్లో జీవించకుండా ఉన్నటువంటి మా యొక్క నాయన కుటుంబాల్లో మా స్నేహితుల్లో ఉన్నటువంటి వారందరినీ కూడా నాయన మరి మీరే దర్శించి నాయన వారిని మీ బిడ్డలుగా మార్చుకొని నీ కొరకు సాక్షులుగా వారు జీవించడానికి మీరు సహాయం చేయమని మనవి చేసుకుంటున్నాం. And Lord, we give you all the glory, honor, and praise in Jesus' name. Amen. ప్రభువా నీకే సమస్త విధమైన మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకుంటూ యేసు నామమున ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. Thank you so much, sir. Thank you so much for sharing the wonderful word of God. Really, we are very much blessed and touched by the power of God and His Spirit. And our ministries is not like this. Now we are doing not like this. God thinking in a different way, and He want to use us more and more in the coming days. And God will surely hear our prayers and anoint us and use us like as He used Peter and his Paul, and the same anointing give all of us and use us for His glory. That's really wonderful. Amen. 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 Thank you so much, sir. God bless. For encouraging this message through this message, sir. Thank you. Praise the Lord. Thank you, sir. I will see you next Tuesday. మరి మంగళవారం మరి రాబోయే మంగళవారం మళ్ళీ కలుసుకుందామండి. See you next Tuesday, sir. And then next Friday. మరి ఆ తర్వాత ఫ్రైడే కూడా మళ్ళీ కలుసుకుందాం. See you. Okay. Thanks. Bye. Bye. Love y'all. మీ అందరినీ కూడా మరి ప్రేమిస్తూ ఉన్నారండి. థ్యాంక్ యూ సార్. వీ లవ్ యూ టూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్.